రే మైగా ఒక్కటే బాల్ ఉందిరా, 5 రన్లు కొట్టాలి. 5,000 మా నువ్వు కొట్టు, నేను ఘోరం ప్రేమిస్తా. అరే నువ్వు ఏదో ఒకటి చేసి కొట్రా, మన ఇజ్జత్ అంత ఊరంలో కలిసినట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా చేయమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 మంది చూస్తారన్నా, ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి, మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వెంత గట్టిగానో కొట్టన్నా, బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడే రేడు చెప్తున్నారా, 6 కొట్టినాక నీకు నవ్వు ఉండదురా. కొట్టు కొట్టు, నువ్వు చూడు బాలేమరా. వాడు ఎట్లా కొట్టాడు, బ్యాట్ కింద టాస్ అయ్యకు మంచి. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే, 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఓ పని చేయి, బయట 3 ఉంటారు, వాళ్ళ దగ్గరకు పోయి 5,000 అవుతాయి అని చెప్పి రాపు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, ఊసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. ఓ 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా తాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి, నేను చూసుకుంటా. మన బొమ్మని చెప్పరా. హలో సార్, మీ వానికి దెబ్బ తాకింది, 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతశేఖర్ అలా పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళదే ఒక్కొక్కని చెప్పు. ఏంట్రా మా ఊరు కట్టి మమ్మల్ని గొడవ అవుతున్నావు? ఏం మాట్లాడుతుంటాడు? కొడతావా అంటే కొట్టరారా? అదే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక. సర్పంచ్ ఇంక వెనకడు ఉండగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మంది కానా. పైసలు వచ్చినాయి కదరా, పోదాంపా. ఏమ్రా బొమ్మల రామారావు అంత ఇటు వచ్చిర్రు? ఏం లేనా, చూసి బాగా వచ్చినాం, పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దిక్కొస్తే అట్లా భయపడాలి బిడ్డ. వీళ్ళకి భయపడి ఉరికిపోయారు. ఓకే, వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయ తూ అన్నది మరేందా తూ అంటాడా? మరేం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మళ్ళీ 2 లీటర్లు నూనె తెస్తాం,
కారం కూడా తెస్తాం. ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా మేము టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని నువ్వు మామల్ల మేము ఎందేము ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు. నీ ఇజ్జత్ ఎడిగోదు. టైం కాడు ఉంటాం, ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలి అక్క దినాలకు రా గట్టిగా చేస్తున్నా బాగుంది దొరకరా మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నీ బంధం పెట్టుకుడా మనిషివా దొరపోతువా బతుకు ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే? అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి చదువు చేసినావు. ఆగుబే తిరుపతి నువ్వుకో మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 ఆయన చేతిలో పెట్టురి. అడిగితే తలకాయలు కిందకేస్తారేమ్రా. 5,000 రూపాయలు ఏం చేసిండ్రా మిమ్మల్ని అడుగుతున్నది. లేవన్నా లేవేందిరా పైసలని తింటా ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మల్లయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్నా దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా. నువ్వు ఆగురా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మళ్ళీ ఇవ్వాలి అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్నా, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో ఇదిరా దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా అట్లా అనుకున్నాం మామా. మామా అరే నువ్వు మామా అక్కడంత చిట్చిట పెడతారా? అదే 5,000 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటని పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకుని ఊర్లో కూరుకుంటూ వచ్చారు. అంతే కదరా? అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టని కొంచెం అన్న సిగ్గునాదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అయినప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా తమ్మునివా బావా బామ్మర్దివా మా మల్లయ్య అంటున్నావు? మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మల్లయ్య నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు 3 వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయినరా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్న పోయి. ఇంకా చెప్పవే మన ఊరికి నల్లలేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము. వస్తాయి అవుతుంది పని అవుతుంది. ఎందుకురా ఇట్లా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమంటారా? సరే అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పోరి. అరే అమ్మాయి అన్నా రా. ఇక ఆ బండి ఏమి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మళ్ళీ కీరికి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా పోరి. అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటామన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సల్ రా మరి. ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు. ఉప్మాన రొట్టెన పెట్టుడు తెలియదు కానీ మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. పోయ్యా 2 రొట్టెలన్నా తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసర అయితే లేడు. ఈ 2 రొట్టెలు అన్న ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలనా? ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు దమ్ముకుంది తినరా చింట్రా. అంటే ఏంది? ఆ కుక్కకి ఇచ్చేది కూడా ఇవ్వని నాకు నువ్వు. అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే? ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను. కుక్కకేస్తావా?
చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావు నాకు? వచ్చిన అమ్మాయి దుండ పత్తి లెక్క తిరగకరా స్కూల్కి ఓరా అని కొడుతున్నా. మేము కూడా అదే చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు, బాగా చదువుకోవాలరా అని. చదవడు. నువ్వు చెప్తావా? స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పేర్లని పేరు వాడడానికి. అన్నా నా ఫేస్బుక్ పేరు ఏమనకనా? హౌస్ వస్తావా? నీకు లిప్స్టిక్స్ పేర్లంటే ఎరకనా? ఏం మాట్లాడుతున్నా? చెప్పండి. మనం లోపలే మాట్లాడుకుందాం. ఏందిరా? ఏం లేదా? పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సన్నగున్నయా గల్లేసి. దొరా వచ్చినా నీకోసం పల్లెం పెట్టే ఉంచిన. దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు నేను. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా? పందులు, కుక్కలు, నక్కలు, బర్రెలు, గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే. తినరి తిర్రగా తినరి, బయట బలాతో తిరగాలి కదా. పప్పు మంచిగా ఉంది అలా. ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి. ఈ సంపాదించడం ధైర్యంగా చెప్తున్నందుకు ఏమైనా ఉన్నాదరా? బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప. అరే నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసిండు. తినడానికి తిండి లేదు, నిలువ నీడలేని పరిస్థితిలా నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన. మీ తాతను, మీ నాయనమ్మను, మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా. అంతెందుకు, ఇప్పుడు మీరు తింటున్న గా మిత్తులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి. ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్ని దూరం అయిపోయినాయిరా. బాగా వదలవా? ఈ బల్బ్ మాటనే వద్దు మరి. నేను కాకపోతే నువ్వు పోతావరా? బట్ట బల్గా దొరికినా నాకు మీరు. అవులగా నువ్వు నవ్వేవరా? ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000? ఇంకో ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పెడుతుందో నాకు అర్థమైందిరా. బాడీ పెయిన్లు పోవాలంటే బగ్గా ఎగరాలి కానీ భరత్ అమ్మ ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఏంద్రా చెయ్యండి పనులు చేయండి. మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు. ఏమంటావేమే? మిమ్మల్ని ఏమంటలేను దొరా, ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుంటారు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలా జర్రన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఎడ్డి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి చెప్పు. అందరు అంటారు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. మళ్ళీగా ఇంకా చేసే మాట్లాడితే మంచోళ్ళని చేసేటట్టుండేంద్రా నాయన ఈ తాతమాయల్ని. ఈగినావు అని చెప్పు. ఏం లేదన్నా, ఇవాళ రాత్రి భాషణ భరత్లా మాకున్న కూరగాయలకి థమ్స్అప్ పెట్టి అన్న. ఫోన్ పెట్టారా నువ్వు? అట్లా అనకన్నా, రోజు నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ పెడతా అన్న. వద్దురా నాయన, వచ్చేయి. DJ Sagar. మామా మొత్తం వాళ్ళ చుట్టాలే ఉడుతురు మామ ఆడ.
అరే అల్లుళ్ళు సుక్క పడితే అందరు చుట్టాలేరా పారా పోదాం ఎంజాయ్ చేద్దాం. మామా అల్లుడు నేను డైలాగ్ చెప్తా మామా. రైట్. పోరగాని చేతులు ఉంటది పలక, పోరగాని చేతులు ఉంటది పలక, ఆన్లైన్ రావే నా సిలక. ఆపు మావా, అల్లుడు నీ మీద నేను డైలాగ్ చెప్తా మావా. ఆకాశంలో ఉంటే చందమామ, ఆకాశంలో ఉంటే చందమామ, మా గుండెల్లో ఉంటాడు అంజు మావా. నీ అవ్వ డాన్స్ చేయటం ఇంతసేపు అవుతుంది, ఒక్కళ్ళు కూడా అవుతలేదు. తాగిర్రు అసలు అన్నోళ్ళు. రైట్ మామా. బాజీ అని పెళ్లికి మేమిద్దరం డాన్స్ ఆడతాం మామా. ఎంజాయ్ రా. పాడేట్రా. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. మామా నిన్న పతంగ వచ్చింది మామా. అరే పతంగ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తా మామా? అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా, ఉనికివా ఇచ్చేదాకా చెప్తున్నా కదా. జరుగురా బాషే, నేను ఈయన కూర్చుంటా, కార్ ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను. అది పతంగ తెచ్చి మరి నువ్వు ఇక్కడే కూర్చోరా, ఈయన కూర్చుంటా. నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో, తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు. అమ్మతోడే చెప్తున్నా నీకు. ఏం చిల్లర్లొల్లిరా ఇది, నర్మిట్ల పరా తప్పి. అరే బాషి, నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మాకు కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మైగాని పతంగ కోయలే అని చెప్పాను, నేటికి వెళ్ళిపోతా. అరే బరాత్ల పతంగ ఎగిరేస్తుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామా? అరే గంతేరా, ఏం చేయమంటా నేను? అరే ఈయన కూర్చోరా నువ్వు. అరే నువ్వు పతంగ కోసినావరా? అవునరా మైగాని పతంగ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజేలకి నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజే లెక్క నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజేలకి వెళ్ళిపోమంటావు రాను? పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పనిరా నీకు? ఏం పనిరా నీకు? చెప్తున్నా కదా, 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పెట్టకపోతే నన్ను అడుగువా. తల కొంచెం లెఫ్ట్ కన్నా కిందికి, కొంచెం స్మైల్. అమ్మా ఆ భాషయానికి ఛాయ్ తీసుకొచ్చి పెట్టి వచ్చి వస్తుంది. అవురా నిన్న అయిందామా నీ పెళ్ళి? నీ పెళ్ళాం అప్పుడే ముక్కోవాలి కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చి ఉండు. నిన్న రాత్రి నీ వేరేళ్ళుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకేమైనా తెలివి ఉన్నాదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు, తాగిరు. మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా? వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటారు. తాగు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో, కెమెరా నోట్లో కుక్కుతా. గమ్మున ఆగేసిపో. మా చెల్ల కలిపి చెడబుట్టిండ్రా వీడు మైగాడు. అన్ని గలీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? కొద్దికు ముఖ్య వాళ్ళ కొట్టిండంటావు, మళ్ళా మంచుడంటావు. అగో వచ్చిండు చూడు దొరా. నువ్వు ఫోన్ చేయగరా లిప్స్టిక్ గా ఊకే. నేను పోయేస్తానే. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆబుద్ది అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. కేంద్రం ఏమో వచ్చినావు?
వేనాన్ని ఎక్కించుకరమ్మన్నాడు ఇది ఎమ్మెల్యే దగ్గర పోయేది ఉందట నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా, ఇప్పుడు నన్ను దొలకరమ్మని పంపినా నేను. పెద్ద మనిషి దగ్గర పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నల్లలు ఎప్పుడు వస్తాయి. పో ఉండు, ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాబు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక భావన రా అంటే కళ్ళు పోతాయి, ఏడిపోతాయి, ఏడిపోయినా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి. ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం, అప్పుడు మీ అయ్య ఎవరికి పెళ్లి చేస్తాడో అని చూస్తా. అమ్మా బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య, ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, నేనంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగినారు తలకాయ కిందకి వేసుకుంటాం. నా మెడనరాలకి ఏం కాలే బావా. నా మెడనరాలకేం బావ నవ్వులే. బావని బావాని పోతే బొమ్మడు తింటారా? బండి తీరా, ఎటువైనావు? అయ్య పిలుస్తున్నట్టు నన్ను నడు ఇడికెళ్ళి. ఏడున్నావురా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పెద్ద మనిషి ఏడికోలే. పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం ఇంకా జరుగుతావా? ఏం ఫాస్ట్గానే ఉన్నావురా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా. ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుతురా. ఊకో జరిసేపు. అగో వస్తుంటా. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తేనే. నమస్తే. నమస్తే చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జిల్లా సార్ బిజీగా ఉన్నారు. సరే, నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లారెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్టనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? నడు. ఏ తిరుపతి కారు తీరా. అర్థలేదురా, చుక్కలే కురిపిస్తున్నావు. ఏమైందిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బొబ్బే తింటలేవా? నీ దగ్గరకు వచ్చినా సెట్ అయిపోతుంది. పోదామా? అవ్వు మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు?
గిటారా రే నేనే గిటా అవు రాదమ్మా దగ్గరలో పండుగలేం లేవు కదా బబ్బు ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు ఆగో రాకస్తే ఎందుకు వచ్చిందంటారా చింపిరి చుట్టాడా ముసలి ఏం చక్కగా చెప్పదా నువ్వుకోరాయనమ్మా ఏం లే జాబ్ లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే నాయన మనం చూసిపోదామని వచ్చిన చూసిపోనికే గిన్నె బ్యాగులు తెచ్చుకున్నావు నీకేమైందిరా నుండు బబ్బి ఊళ్ళో దోమలు మస్తు అయినాయి రాత్రికి ఎట్లా వండుకుంటావో ఏమో అమ్మో ఏమైందే తోమా ఈ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కలుస్తున్నాయి కాదమ్మా మీకు అబ్బే కదా ఏం పిల్ల తింటలేవా బక్కగా అవుతున్నా అట్లేదు నాయన నువ్వు అంత పక్కవేను నీకేమాయిరా దోమ ఇంకా దోమ గరిచాను ఇంకా కుక్క గరిచాడు గట్ల వస్తాయిందిరా మరి ఇప్పటిదాకా బబ్బు ఉన్నప్పుడు అనలే కాదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఇక్కడ దోమల సంగతి అని తెలియదు ఆడికేమే మరి లెక్కున్నాడు రాదమ్మా బర్రెనా చెప్తున్నా ఆగో ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా పబ్బి పోని దీన్ని ఎత్తికి ఒక్క పెడతా మస్తు రోజులు అయిపోయింది అయ్యా రాదు నువ్వేడి చదువుతావు అరే పోవాలరా పొద్దుగాల రైస్ మిల్ కోవాలి ఇంకో 2 బీరు ఎంజాయ్ అరే తాగనికేం సిగ్గులేదురా ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది ఇంకోటి తాగితే కాటన్ బీర్ కథం చేయబుతుంది మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా ఏ దారా ఊగుతుంది అన్నా చికెన్ అయిపోయింది ఫీల్ కాకురి ఈ ముక్కుల తొక్కు వీడు తాగే గ్లాస్ థమ్స్అప్కి బాగా స్టఫ్ మింగుతాడు ఈయన ఇంకోసారి కూర్చోటి వద్దురా ఇక 2 పీసులు దానికి ఎవరో అమ్మలే మామ అన్నా లేవురా లేవురా అన్న లేవురా పెద్ద పంచాయతీ ఉందన్నాడా లేవురా అన్న రామచంద్ర వేనా లేవురా లేవురా అన్న లేవురా పంచాయతీ ఉంది మీ మామ ఎల్లారెడ్డి అందరూ అన్నాడా పంచాయతీ ఉందన్నాడా భాషగా కొట్టింది కదా లాస్ట్ మళ్ళా పంచాయతీ దేనికి అని నేను చూసినా స్కూల్ వద్దు మీ అమ్మాయి ఊరాడా ఇవ్వాలి భయం లేదారా మీకు ఏం చేస్తాను ఇవి ఎందుకు ఇలా తారెత్తారో మీరు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని నువ్వే తయారు చేసినావు వీళ్ళందరిని ఇప్పుడు అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా ఊకే నా వెనక పడుతురు నేనే పాపం చేసినారా మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడి అనుకోలేదు మేము ఎవరి కూడా అయితేదిరా కనిపించగానే కాల్చుకొని తినడేనారా పురిగిట్లు ఉన్నదిరా మీ దిమాక్లలో సారీ అన్న అన్న అట్లా అనుకోలే అన్న కావాలని అయితే చేయలేదే అట్లా అయిపోయింది సారీ ఏంద్రా సారీ ఉద్దారకం చేస్తాను ఉంటారా మీరు ఊళ్ళే ఏమరా మాయి నీకు సంబంధం లేదు నువ్వు మొదలు రాదు ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు చెప్పుర్రా ఇప్పుడు ఊరోళ్ళందరికి చెప్పురు ఏం చేద్దాం అన్న ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయండి తప్పు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇట్లా కాదు మలయా తప్పైపోయింది అంటారుగా ఏం చేద్దాం చెప్పు మరి ఇక పోయిన కూడా వస్తుందా ఇక నువ్వే ఏదో చేయవేను ఇష్టం పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతుర్రు పక్క తాగి సోయి లేకుండా తింటారు పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి మరి అన్న దొంగ గింగ మంచిగా మాట్లాడు పంచాయతీలో నువ్వు మై పెద్దల మీద గట్లనే అరా లేచేది దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న మరి అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి ఈసార్లు ఉన్నారు ఉన్న పేరు జరగొడుతున్నారు ఇలా కోడిని కోసుకొని తిన్నారు మేకను కోసుకొని తింటారు
ఎల్లుండి ఏం దొరకకపోతే ఆడోళ్ళు మెడలు కోసి వాళ్ళ బంగారం తీసుకోతారు. వీళ్ళ ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి. వాళ్ళ మెడలో మాత్రం బంగారం బరువు మోయాలని ఉండదా? ఆయనకి కోపం కుల్ లాంటి ఏమైనా ఉంటే మామే చూపించాలన్నా ఇంట్లో మీకు అవుతాడు. ఆగురా నేను మాట్లాడుతున్నా కదా. పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ పెద్ద మనిషి దగ్గర మాట్లాడతాడు. పంచాలు ఎట్లా మాట్లాడదు తెలియదా నీకు? ఆగు బే, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. రమణ ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్తున్నా. మాట్లాడుతున్నా ఇజ్జత్ చేస్తారా నాది? ముందైతే నడవరు మీరు ఇడికెళ్ళి. మా ఈ నడరా ఇడికెళ్ళాడు. ఏడి పోయినా ఇచ్చా తీసుడే. పంచాయతీలు ఏం లేదు, నడువురు అందరు నడువురి. మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు. బాబు నువ్వు ఇంటికి పోయి. బాబీ మౌనిక అత్తమ్మని తీసుకుని ఇంటికి పోయి నడువురే. ఇంటికి పోయి పోరగాళ్ళను సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళను గిట్టే తయారవుతారు. మరి రామచందర్ అట్లా అనద్దు. అందరు మంచి చెప్పటోళ్ళే. తిరుపతి గురించి ఎవరు ఆలోచించడం లేదు. బండిరా. ఇట్రా ఇట్రా. కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జత్ ఇస్తారా? ఇప్పుడెందుకు తలకాయలు దించుకుంటారు? ఇప్పటిదాకా రామచంద్ర అంటే కూడా మీ అమ్మాయికి ఇట్లనే తలకాయలు దించిర్రా. అరే మీరంటే వయసు రా, తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి. కానీ మీ అమ్మాయి ముసలాలు కదా, ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తానికి మస్తు కష్టం అవుతుంది. అయినా రామచంద్ర అన్న తప్పేముందిరా? తప్పేముంది? ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మీ ముగ్గురు పిల్లలు చెప్తారా? దాంతో పేరుంది మీకు, ఇంటి దాకా తెచ్చుకుంటారు పేది. మళ్ళా మీ చక్కదనానికి లవ్వులు. మౌనిక బాబీ ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా? పిల్లలు ఇస్తారా మీ మొక్కలకి ఎవడనా? ఏమరా కోపం వస్తున్నారా నీకు? ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడురా. నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు. మీకు కొంచెం దిమాగ్ ఉండాలి, ఏదైనా పనికొచ్చే పని చేయాలి. ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో. జరిపోయినా జరు. అరే నీ ఉన్నంతసేపు స్టప్ ఏది తింటారా? ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా? అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిరు గాని దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా. ఊళ్ళైనా ఇజ్జత్ పోతుందిరా. అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసిపోర్రా. అంజుమా కూడా తింటావటే. అడిగిపోతుండ్రా పొద్దు పొద్దుగాల. ఏదైనా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా. పొద్దు పొద్దుగానే పోతున్నారా? ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా? ఏదో ఒకటి పని చూసుకోవాలిగా. మళ్ళా నువ్వు గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినావంటే ఇప్పుడు కనబడుతున్నావారా మళ్ళా? కానీ ముక్కు గురించి ఎందుకు ఇప్పుడు? మరి ఏం గిట్ల వచ్చినావు? తనే ఉంటున్నాం కదా, ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం. చూడరాదురా జర షై కింద ఉంటా. అరే నాకు వచ్చేదే 5-6 బండ్లు. నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావు మా ఊరిలో తెలిసింది అనుకో, అవి కూడా రావు. పుసుకుని ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఎవరితోటో లొల్లి పెట్టుకుంటావు. అవసరం అరా నాకు ఇదంతా? పని లేదు ఏం లేదు, పోరా నాయన. అరే అట్లా అంటే కదరా మళ్ళీ. చూడొకసారి పెట్టుకుని అయితే చూడరాదు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు, పోనాడు. అదే ఇక పానందుకో. ఏం మనుషులు రా నాయన. నమస్తే. నమస్తే అన్న. మీరు వచ్చిరేమ్రా నాయన. అరే అప్ప అయితే అడగకుర్రి, నెలాఖరు నడుస్తుంది, మస్తు గలీజు గమ్మ చేసి ఊకి అప్పడానికి వస్తామా? అమ్మయ్య చెప్పుర్రా. మన కొల్ల ఫామ్ లో ఏదైనా పని దొరుకుతుందా అని వచ్చిన. ఏం చేస్తావా? ఊళ్ళోనే పంచాయతీ దొంగకోళ్ళు రోజు అమ్ముకొని తింటున్నాడు కోసుకొని. ఓయ్ అమ్మనే, మీకు పనిచ్చుడు కంటే అప్పిచ్చుడేనా ఏమ్రా నాయన? సాయంత్రం రండి అప్పేస్తా, నాతో కాదు. అట్లా అంటే ఏందన్నా, నేను ఆటో నడుపుమని నడుపుతా వీటికి. అవసరం ఉందన్న. అద్దురా బాయ్, జర పుణ్యం ఉంటది. ఊరిరా నాయన ఊరి.
ఇవరికి మా వర్కర్లే మంచి పని చేస్తారు. ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు పోనాడు. మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి. పని లేదు ఏం లేదు పోరా నాయన. దున్ని దున్ని నడుము నొచ్చి పడారు. అరే తిన్నారా అరే మిమ్ములేమో డల్లుగున్నారేమరా? ఏం చెప్పాలి మామ, పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు, చూస్తుండే ఒక్కొక్కడు. అంటే ఎంజాయ్ చేస్తలేరా? నా షెట్ల కథ ఎంజాయ్ చేస్తలేరా రా? అరే దుర్గా ట్రాక్టర్ టాప్ జేబులో 2 బీర్లు అయితే పో. పని అడగనికి పోతే ఎల్లగొట్టుడు కామన్ రా. అయినా ఎవ్వరి కింద పని చేసుడు ఏముందిరా? మనమే పని కల్పించుకోవాలి. ఊళ్ళే ఎవ్వడు చేయలేని పని చేయాలి. ఊళ్ళే ఇజ్జత్ ఉండాలిరా. నన్ను చూడుర్రి, ఊళ్ళో ఎవ్వడు కొనక ముందు ట్రాక్టర్ కొన్నా, నా తర్వాత 10 మంది కొన్నారు. అయినా నాకే గిరాకీ ఎందుకు వస్తుందిరా? అంజుమామ లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్నుడు నేర్వలేదే. గది అరే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి, గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందయి మొత్తం దున్నేయాలరా. మీడికెళ్ళి వస్తేమో ఇవన్నీ నీకు ఏం చేయమంటావే? అరే నువ్వు ఏం చేయాలను ఇంకే తెలవాలి. అరే మై ఇప్పుడైతే ఎంజాయ్ जिंदगी में क्या मिलता है? जीने वाला रोटी, मरने वाला मट्टी. అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలని చెప్పలేదు సార్. ఏం చేస్తారో ఏమోనే, వీళ్ళు ప్రతిసారి ఇట్లానే చేస్తున్నారు. పంచాయతీలు పెట్టుకుంటారు, తాక్కుంటా. నువ్వైనా చెప్పదు. వస్తుర్రు దొరసాన్లు రాగానే ఏం చేయాలని చెప్పారు కానీ వచ్చుడితోనే ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడ. ఏం చేద్దాం అనుకుంటారు? అరే అడిగితే నవ్వుతారేంది? ఏం చేద్దాం అనుకుంటారు? ఎవరికి ఎరకమానిక దేశంలో ఏనికి ఇన్ని పనులు ఉన్నా తలకాయ ఒక్కడు తలగదేమరా భార్య. అన్న బండి రామచంద్ర వాళ్ళు చేశారన్న. రామచందర్ ఇల్లా? మనవరాలు బర్త్డే. ఓ మా రామన్నిల్లా. అరే దాటొచ్చినావు కాదే, ఈ ఊరే కాదు, రివర్స్ తీసుకొని చక్కగా 4 కిలోమీటర్లు పోయినావు అనుకో, బొమ్మల రామారావు అని ఒక ఊరు వస్తుంది. ఆడ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇలా అనేది, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ రివర్స్ తీసుకొని. కరెక్టే అన్న, ఇప్పటికే చాలా దూరం నుంచి వస్తాను. అరే మా రామన్నీళ్ళు రాంగేది చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ తీసుకొని వెళ్ళిపో చెప్తా. సరే ఓ ఫస్ట్ ఓ. ఎంత క్లోజ్ మనకు, ఫుల్ క్లోజ్. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏందో అది? అది ఇడికేలో వచ్చి టెంట్ వేస్తుడు ఎందుకు రమ్మని ఊర్లో? నువ్వే సాన్ ఇంట్లో టెంట్. అంజమా రాత్రి ఏమన్నారా? ఊర్లో ఎవ్వరికి రాని ఆలోచన రావాలి, ఎవ్వడి అని పని చేయాలి అన్నాడా లేదా? ఊర్లో వనికి వచ్చిందిరా టెంట్ హౌస్ పెట్టాలని ఆలోచన. చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెంట్ హౌస్ కూడా చక్కలేదు మనకు. పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు రో. కట్టెలు కట్టుడు, కట్టెలు వాతుడు, ఘోరంగా లైడు. నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది మనక. చేయొచ్చేమో బావా. చెయ్యొచ్చేమో కానీ లేదన్నా 2 లక్షలు అవుతుందిరా. $2 లక్షలు నా జిందగీలో చూడలేరు ఒక్క దగ్గర. ఏందే ఇప్పుడు ఈ బంగారం తీసుకొని బిజినెస్ పెట్టుకున్నట్లే కనిపిస్తున్నా? పర్లేదు తీసుకో బాగా, ఇంకోసారి అడిగితే తీసుకోనా? అంటే ఒక్కసారి తీసుకుంటాం. ఒకవేళ నిజంగా టెంట్ హౌస్ పెట్టినాం అనుకో, 2 గాజులు ఎక్కువ చేపిస్తా తీయ నీకు. అంటే నా దగ్గర కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. పిచ్చా నీకేమన్నా? నీ పైసలు మాకెందుకు బాబీ? ఇచ్చే పంపి ఫస్ట్ నువ్వు తీసుకోరా.
మీరు అయితే చేతికొచ్చిన కొడుకు చేతికి పైసలు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతున్నావేంద్రా? గట్లనే ఉన్నాయేమో అని అడిగిన. ఉన్నాయి లేదు నీకు తెలియదారా? మేమన్నా దాచుకుంటావా? నేను నమ్మి అప్పు చేయాలన్న భయం అవుతుంది కదా. ఏదో ఒకటి చేతనైనా పని చేసుకుందాం, పైసలు అన్నట పైసలు. నేను కూడా ఇంట్లో మాట్లాడినరా, కానీ వాళ్ళే కూడా ఏడికెళ్ళి వస్తాయి చెప్పు. రే పైసలు ఇంట్లో ఊరికాడికి ఇబ్బంది పెట్టకూరి. ఉంటే వాళ్ళే అడగ ముందుకే ఇస్తారు కాదురా. ఇంత టెంట్ హౌస్ పెట్టాను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత కాదన్నా 2 లక్షల దాకా అవుతుంది మా బాయ్. ఓ ఏపు 2 లక్షలు అయిందిరా? ఓరామయ్య, మీ ఎల్లడి మా దగ్గర బాగానే పైసలు ఉన్నాయా? కట్నాలు అడ్వాన్స్ కింద ఉన్నాయడా? ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకొని అదే నోరిప్పలేదు, ఇక కట్నం ఇస్తాడు నాకు. అన్నా అన్న ఈయన దుర్గాని ఇంటికాడ ఇంటికి రా ఒకసారి. ఇంటికానే ఉన్నా. వస్తాం. ఎవరు వినన్నా? ఏడికి పోతున్నావు అన్న? బండి అడుగుతున్నావు. ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు. 2 రోజులు పెడుతున్నట్టగా చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్నా అంతే. అయినా గిందేలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనికి వచ్చి అమ్మని కలిసిపోయిర్రా. టెంట్ హౌస్ పెట్టుకోరి, అట్లనే బ్యానర్లు కూడా కట్టుకోరి. నాకెందుకు చెప్తారు తీరా, పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. ఫీలైనా అన్న రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్. చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా, ఎట్లైనా టెంట్ హౌస్ పెడుతురుగా, మీ ఖర్చులకు పనికొస్తాయి. 50,000 దాందేముందిరా, ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని. ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లయితారా నేను. ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు, కష్టపడురి. ఎప్పుడు చెప్పేది అవలేగా లెక్క చేయకూరి. ఏమంటున్నా, ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి. పురి పురబాలి పురి అని ఒకసారి రా అన్నాను. నువ్వు వేరే అన్నా. మొత్తం 90,000 మా టెంట్ హౌస్ పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం మన ట్రాక్టరే మా. తీసుకోరా తీసుకో. నీదైతే ఒక లెక్క, నాదైతే ఒక లెక్క. తీసుకో. థ్యాంక్ యూ మామా. ఏమరా మైగా, ఏమో డల్ కూర్చున్నావు? మేము ఎంత అవులగాలమని తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా. మనుషులు ఉన్నారు మావా. ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే. ఏమరా వాలి అల్లుళ్ళు, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఉసురు పడుతుంటే ఎడిగిపోయినవే. అదే మీరు అందరూ ఒకసారి లోపల రా. ఇన్ని పైసలు ఎక్కడి బాబు? టెంట్ హౌస్ పెడుతున్నారు కదరా, మంచి ఖర్చు పెట్టుకోండి. కరెక్టే కానీ గిన్నె మెడికల్ వచ్చి యాడ్ నుంచి వస్తాయిరా, దాచుకుంటే ఉంటాయి. నా తెలియకుండా ఇప్పుడు దాసి. ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను, అప్పుడేం దాచిన. నా దరిద్రానికి నువ్వు పుడితివాయా, కనీసం ఇట్లా అక్కడికి వస్తానే కదా. రే మీరేం చెడిపోలేదురా. ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి. మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా, మంచిగా చేసుకోండి, సరేనా? ఘోరంగా ప్రేమిస్తుంది అమ్మ అయ్య మనల్ని. సోఫా సెట్ల లెక్క ఉన్నాయి. పైసలు మీ నాయన మీ తాదరా
ఇయ్యదన్నా సారీ. దిగిరా ఫస్ట్. మనిషికి బట్ట ఎంత ముఖ్యమో టెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ రా. గంతుంటదా మావా? అరే పుడితే టెంటు, పుట్టెంటుకలకు టెంటు, పెద్ద మనిషి అయితే టెంటు, బర్త్డేలకు టెంటు, కూడా నచ్చింది అనుకో దానికి కూడా టెంటే. 3 వద్దుల టెంటు, దినాలకు టెంటు. పుచ్చవస్తాడు వేసుకో నువ్వు టెంట్. అరే డాక్టర్ ఎక్కిస్తారా? 10th క్లాస్లో పట్టుకున్నంటే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నారా బుక్? బోకగా మాట్లాడుతున్నా లేవా? సామాన్లకు డబ్బకి, పేర్లకు డబ్బకి, ఎంత అవుతున్నానో డబ్బకి క్లారిటీ ఉంటుంది. మామా ఫస్ట్ గిరాకి వచ్చింది. పైసలు ఇయ్యరట. పైసలు ఎందుకు ఇయ్యరా? మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళేట. మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా, మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా, మనకు పైసలు ఏంది అంటారు. మా ఊరోళ్ళందరికి ఇట్లా అన్నారు అనుకో, మన పరిస్థితి ఏంది మామ? అరే ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా. మీరైతే టెంట్ అయ్యిర్రా, పైసలు అవేస్తాయి. మొత్తం ఉదరికి పోయి లాస్ అవుతాం. రాలేదనుకో డాక్టర్ ఎక్కిస్తారా? కట్టెలు కట్టుడు, కట్టెలు వదులు, ఘోరంగా లైట్ అన్ను ఒక్కలు సాఫ్ అవుతున్నాయి కదరా. టెంట్ హౌస్ లేవని తెలుసు కానీ ఇంత కరువు ఉందని నాకేం తెలుసురా. మబ్బుల పక్కూరు బొమ్మల రామరం పోవాలరా. దావుతుందిరా. తొందర అయినమ్మా చూడు రమై ఆ టీటీఎస్ 10 రోజు పెట్టిరుగా. మీరైతే స్కాన్ చేసిరుగా 5,000. పెట్టుకో. మటన్ పెడుతురా? ఇంకోసారి చికెన్ ఇట్లుంటే సైడ్ వాళ్ళు బదులు చీరలు కట్టురు రైలు. ఏ తమ్ముడు ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోటో పంపే. కుర్చీలు ఇరగొట్టిర్రా, ఇంకో 2 కూడా ఇరగొట్టిర్రు. జీవితం నల్లిపోక అడిగితే సొరవ పోసినట్టు రాని ఇరగొట్టడా మరి. 2,800 రా. నువ్వు పని చేయి, 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3,000 తీసుకెళ్ళి దగ్గర. అంజమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్తు వచ్చినట్టేనారా? చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే గరవాలి. బావా బాబు సంబంధం చూస్తా అంటుండు, ఏమంటా? నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు పోయి చెప్పే, నాకు మైబావ లేక లవ్ చేసేటోడు ఇక్కడ దొరకడని చెప్పు. ఈనాడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు. వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రా. సంథింగ్ నేనే ఫ్రీగా తింటేస్తా. ఇంకోసారి అడ్డమైన క్వశ్చన్లు వేసినావు అనుకో నేను కూడా చంపేస్తా. ఎక్కువరా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేచ్చుగా. ఇష్టం అని చెప్పింది అనుకో, ఎంత ఇష్టం ఉందో చెప్పడం మానేస్తాడు. ఇట్లనే బాగుంది. బబ్బివాళ్ళు అయితే మాట్లాడచ్చు అనిపిస్తుందిరా, ధైర్యం వస్తుంది. మాట్లాడేదిరా, డైరెక్ట్ కూర్చోవాలి పోయి. అందరికి టెంట్ లేసి నీడనిచ్చి మీరు ఎండకు నిలబడుతున్నారా? మొత్తం గిట్ల అయ్యారు. కష్టపడాలి కారా అమ్మా, కష్టపడాలి. అమ్మా ఎక్కడ లొల్లిలు, ఎక్కడ పంచాయతీలు, ఎక్కడ టెంట్ హౌస్, మొత్తం బిజినెస్ మ్యాన్లు అయిపోయారుగా. చేతిలో పైసలు ఉన్నాయని లంగ లెక్కలు చేయకుర్రా. ఏమంటున్నా, ఊళ్ళో ఇజ్జత్ నిలబెట్టాలి. మా టెంట్ నీ టెంట్ కదా, మనం వల్ల అంటే మావని కాదా? మనమే పైసలు ఇచ్చి పుచ్చుకుంటామా? ఇప్పుడు చెప్పు, మావని కాదాను? అరే అల్లుడు, ఇన్ని రోజులు అంటే ట్రాక్టర్ షెడ్ ఉండే నడిచింది, ఇప్పుడు దొంగ కనెక్షన్ అవసరమారా? మంచిగా టెంట్ హౌస్ పెట్టిర్రు, మంచిగా మీటర్ పెట్టియచ్చు కదా. ఇప్పుడు నడుస్తుంది కదనే, లేనిపోని ఖర్చులు ఎందుకే మనకి. వచ్చింది. ఇవి 25. ఇవి 17 ఉన్నాయి మళ్ళా. 24 అవి. రబ్బర్ బ్యాండ్ లేపరా? లేవనా?
అందరు ఇక్కడేం చేస్తుర్రా? బబ్బీ చెప్పలేదా ఏంద్రో ఎంగేజ్మెంట్ అని? ఎవరిది? ఇంకెవరిదిరా? మన బబ్బీదే. నేను పోతున్నా కానీ మీరు రారి. ఓకే ఎంగేజ్మెంట్ ఏంద్రా? కలుస్తలేమమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి మళ్ళీసారి. అలా అయ్యకు తెలిసిపోయినట్టుందిరా, బలవంతంగా చేస్తున్నట్టుండు. అరే పట్టుకో, ఈయనే ఉండు. పైసలు లోపల పెట్టు. ఎట్లయిందిరా? మొన్న వైరు పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మాట్లాడుకున్నా. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. శరీరం అయితే నేను కాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామయ్యి. ఇప్పుడు మీరు ఏడిస్తే 10 రోజు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసింది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మై మీరు ఏడ్చిందిరా? రాపు రాపు రేపు మై కుక్కో. వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. జిమ్మా అప్పటికే అన్నారు అన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, 10 రోజు పెట్టినాం కదా. నేనే అవులాగా నిన్లే గిట్ల అవుతుంది అని కలగన్నవా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో పెట్టుకోకుర్రి. ఇంటికి తినిపోరు. హే లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడువే నడు. ఏ పురా. ఏ ఎక్కువసేపు ఉండకుర్రా మై. ఏమంటున్నా? అరే మై, ఆ ట్రాక్టర్ రోడ్డు మీద ఉంది, ఈడ పెట్టుర్రా. అన్నా 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 అన్న లేవురన్నా లేవురన్నా అన్న లేనా అన్న మీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుంది అన్న లేవురన్నా. మా ఇంటికాడ ఏం లొల్లిరా? మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నా. ఇంట్లో పోయి మాట్లాడేదే ఉంది కానీ వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. 10 మందిని ఇచ్చేది నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నదా? ఏం మాట్లాడతాను? ఏమైందా? మీ అయ్యనాడు చెప్తాను. నా పెద్ద లేదురా, 10 మందిలో అయ్యకి అని మాట్లాడుతావు. తిరుపతి నువ్వు ఏం శివ ఇది? తీసుకుంటే పిల్లింది తిరిగి ఏమంటే నొప్పి వచ్చిందా నీకు? మంచిగా మాట్లాడు. వస్తుందా గిస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు, నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఛాయ్ తాగిపోదురా రాదు? అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. టెంట్ హౌస్ అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు. అదేనే, కానీ 2 లక్షలు అంటే
ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య, ఓ 1,00,000 అయితే ఇప్పటికిప్పుడు చేతిలో పెట్టొచ్చే. మంచిదే. రేయ్ సాయి, ఓ పని చేసి శివయ్య, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేదు. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు కట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తాను పేపర్ మీద రాసి రాదు. రైట్ పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు, అది 10,000 అడదా ఏంటి? కింద సంతకం చేయి, సంతకం పెట్టు. అరే ఊరగాల భవిష్యత్ చేతిలో పెట్టుకొని గట్ట చేస్తావేందాను, సంతకం పెట్టు. టెంట్ హౌస్ పెడుతురు కదా, పైసలు ఎట్టని తిరిగి ఇస్తారని వీళ్ళకి అప్పించిన. వీళ్ళ దరిద్రానికి అది కాలి పూర్తయిపోయింది. అందుకే భూమి రిజిస్ట్రేషన్ చెప్పని అడుగుతానా. ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో? నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ అలా కాలిపోయింది టెంట్ హౌస్, మేం కాదు కదా. ఏదో ఒకటి చేసి నీ పైసలు నీకు ఇస్తాం. ఏదో ఒకటంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? అది తీర్చేసరికి నా మనవళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న, ఇప్పుడు నీ మనవరాల దాకా ఎందుకే? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పటి వరకు ఏదో ఒకటి చేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పుడు కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లా ప్రేమించుకున్నాం. ఇంకేం ఆగరా రామన్నా, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే? వాళ్ళు ఏదో ఒకటి చేసి నీ పైసలు నీకు ఇస్తారు. రే తీసుకోరా అన్నం తీసుకో. ఇంటికి వరా, అందరు ఇంటికి వర, ఇంటికి వర. బాబు పెద్ద మనిషి అంట ఇంటి మీద కడుకు వచ్చింది. 1,00,000 రూపాయలు అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు పుట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టినరా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచంద్రగాడ ఇప్పుడు అసలైనట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి? ఈ ఇల్లాకి అన్ని కలిపి ఒకటేసారి పట్టేయండి. 5 లక్షల భూమి తీసుకొని 1,00,000 ఆయన చేతిలో పెడదాం మనసు ఒప్పుతుందా నీకు? బాబాయ్, కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టినా. అట్లా ఉత్త పుణ్యానికి ఎట్లా వండిస్తాం? నువ్వు ఈ పైసల్లో మైండ్లోకి వెళ్ళి తీసి మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయిందేంది బావా? అనుకున్నంత హల్కా అయితే ఉండదు మౌనిక జిందగీ. టెంట్ హౌస్ పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీగా అనుకున్నాం మౌనిక. తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా, నేను కూడా ఏం తక్కువ కాదు, బిజినెస్ చేస్తున్నా అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నాం మౌనిక. నీకు కూడా కమ్మలు, గాజులు, చీరలు, చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకునే అన్ని ఇట్లా అయితే అనుకునే లోపే ఆగమైపోయింది. బావ ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు అలాంటి కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతుంటా. నా మాటలు వింటే నువ్వు బాధపడుతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. బావని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో బండిదీరా. మీకేమా? బబ్బీ ఫోన్ చేసిందిరా. బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతోని సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా?
ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు. ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. అది కాదే, ఒక్కసారి ఆలోచించు. ఊళ్ళో ఒకళ్ళ ఇంట్లో పూలు పళ్ళు అయ్యేటప్పుడు పెద్ద లొల్లయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడికి చెప్తే గట్టినే ఉంటుంది. నేను చెప్పేది కాస్త సక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడికి పోయి, నాయన నేను బాలిగాడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూల పళ్ళు అయిపోయినాక పెళ్ళికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంత ఆగమాగమవుతుంది బిడ్డ. మనవరాలు అవుతానే ఇష్టపడతలేదా? గదేం లేదు. మరి గదేం లేకుండా ఎట్లుంది మనవరాలు? జర సిగ్గుపడుతుంది అంతే. కూర్చోండి. ఏం దిగిది అందరికి తెలియాలా? జర నవ్వు బిడ్డ. టైంకి ఆ బాలగాని గురించి నీకు ఫోన్ చేయబట్టి అమ్మాయికి మంచి సంబంధం దొరికింది. లేకపోతే ఆ అవలగాని చేతులు మీ అమ్మాయి జీవితం పాడైపోతుండే. అయినా మొన్న ధైర్యం చేసుకొని డాడీకి మొత్తం నిజం చెప్పేసిన. ఒప్పుకుండా కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఊరు వదిలేసి సిటీకి వచ్చి డాడీ బిజినెస్ చూసుకుంటేనే మన పెళ్ళి అవుతుంది బాలి. ఊరు ఇచ్చిపెట్టి వచ్చేయండి. నాకు తెలుసు ఇది అడగడం కరెక్ట్ కాదని, కానీ ఇప్పటి మందం అయితే అర్థం చేసుకొని వచ్చే బాలి జల్దీ ప్లీజ్. ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టి నీ సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేసి రేపు మబ్బులేడు బస్సు ఎక్కిప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా అని ఇడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ ఆపోతుంది ఎవరు కానీ. ఇట్లా కాదురా. ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఇటు ఉంటా అంటున్నావు. నీ గురించి ఆలోచించి మేము పంపమా? నువ్వు ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీకి పోతే. నేను వస్తా. ఏడికి? ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది అంతే. ఇదే వర్క్షాప్ అంతా కూడా రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు, ఇగో చిన్న సార్ ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదన్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ మరి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బి నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ వచ్చి ఎప్పుడు పోతుంది కానీ తిరిగి అష్టకు రాబట్టి ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కింట్లో కూడా లేకపోయా. చక్కగా ఇంటికి పోయి పండుకో. మళ్ళీ వాంతో మీతో కొట్లాటలు పెట్టుకో. మంత్రాన్ని ప్రాంక్ అంటున్నావు. పల్లెటూరులో సేఫేనా బా? ఎందుకు భయపడుతున్నారా? మంత్రిగాని ప్రాంక్ అంటేనే పల్లెటూరులో వర్కౌట్ అవుతుంది. అందుకే ఇక్కడ తీసుకొచ్చిన. సరే చెప్పి ఏం చేయాలో. అక్కడ హోటల్ కనిపిస్తుందా? మన కిరణ్ వాయ్ అక్కడ నిల్చుంటాడు. నువ్వు ఈ మందిరాన్ని గట్టప్పుడు పోయి అక్కడ నిల్చో. మన కిరణ్ సీరియస్గా చూడు. బ్యాగ్లోంచి విభూతి మన కిరణ్ పోయి జల్లు. మనోడు ఆన్ కింద పడతాడు. ఆ జుడగని అక్కడ జనాలు ఉరుకుతారు. వీడియో హిట్. ఉరకకపోతే మీ జల్ని విప్పుతుంది కదా, అది ఆ ఊరోళ్ళ మీద కూడా కొట్టు, ఆటోమేటిక్ ఉరుకుతారు. అప్పుడు కూడా ఉరకకపోతే? అరే ఉరుకుతారా బాయ్, ఉరుకుతారు. ఏది నీ లోలి? ఆ పని చూస్తున్నా. సిటీలో ప్రాంక్ అంటే ఎగిరెగిరి చేస్తావు, ఇక్కడ నువ్వు చేస్తే తెలుస్తుంది. నేను దిగిపోతున్నా అన్న. బాలిగాని పంపినాం కానీ బాధ అవుతుందిరా. చిన్నప్పటి నుంచి ఒక ఇడ్లీ చాలు.
ఎంతైనా టైం ఎంత వాచలేదా ఎవడు రైడు ఎవడు వాళ్ళ మీద వాళ్ళు ఆగురు ఆగురు అమ్మా ఇది ప్రాంకు ఇది ప్రాంక్ కావాలంటే కార్ల కెమెరా చూడు అమ్మతో అన్యాయం బావ కుక్కలు అన్న ఇడు మావోడే అన్న మా అన్ననే అన్న ఒక్క నిమిషం అన్న లేపుతున్నా అన్నా లేవన్నా అమ్మతోడు అన్న లేవన్నా అన్న లేవే అన్న అన్న లేవన్నా కొడతారన్నా అన్న అన్న లేవన్నా అన్న అమ్మా ఇది ప్రాంక్ అమ్మా ఇది ప్రాంక్ అమ్మా ఇది ప్రాంక్ 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 ఇసంటోళ్ళు చిన్న పిల్లల కిడ్నీలు కోసుకొని తింటారు. కిడ్నీలో తింటాడా కిడ్నీలు అమ్మా అరే అల్లుళ్ళు ఇయో గిడ ఎంజాయ్ చేసుకుంటా కొట్టురా ఏంద్రా ఇదంతా వీళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి ఉత్త వీడియోలు చేస్తారు యూట్యూబ్ లా. అమ్మా ఇది ప్రాంక్ అమ్మా ఇది ప్రాంక్ ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ఉత్త ఏదంతా ఇగో తెలియలేదురా మీకు కూడా. ఏంటది చెప్తారా నీకు అయినా గివేం దిక్కుమాల వీడియోలన్నా మీకు మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో. ఇట్లా ప్రాంక్ వీడియో చూసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న కిందేసి దొక్కినాం అయినా ఇట్లా చేస్తే మీకేం వస్తుంది మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటున్నా అరే అట్లా కాదన్న, ఇప్పుడు నలుగురు నవ్వించే వీడియోలు ఎంటర్టైన్ చేసే వీడియో చేసినాం అనుకో మంచి రీచ్ వస్తుంది. దాని ద్వారా బతుకుదేరు కూడా అవుతుంది. తర్వాత ఏంది యూట్యూబ్ లో బతుకుదేరు అవుతుందా అన్న? దీనికి ఏమన్నా పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి ఏం అవసరం లేదు భయ్య, కొంచెం దిమాక్ ఉండాలి. అండ్ నువ్వు ఏ వీడియో పెడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి అంటే ఇప్పుడు ఒకవేళ మీ లెక్క మేము వీడియోలు చేద్దాం అనుకున్నాం అనుకో, అంటే ఒకవేళ అనుకున్నాం అనుకో, మాకు కూడా మీ లెక్క మంచి పేరు వస్తుందా? నువ్వే అనవర్తి మా లెక్క అని. మా లెక్క చేస్తే మాకు పేరు వస్తుంది కానీ మీకేం వస్తుంది? నువ్వు వీడియోలు చేయాలనుకుంటే ఎట్లా చేయాలంటే ఎవరు చేయని వీడియోలు చేయాలి. అరే వీళ్ళ లెక్క ఎవరు చేయరు బాయ్ అన్నట్టు చేయాలి. సేమ్ మా అంజమ్మ లెక్కనే మాట్లాడుతున్నావు నాను. అన్న మనం కూడా వీడియోలు తీద్దాం అన్న అలా లెక్క యూత్ ఉంటుంది మొత్తం. అవేనా వాట్సాప్ వీడియోలారా ఈజీ నీకు? దుర్గా, రూపాయి పెట్టుబడి లేకుండా వీడియోలు తీయొచ్చు అన్నాడు అన్న. ఏదో ఒకటి చేయకపోతే మన అప్పు తీరదురా దుర్గా. అరే 2 లక్షలు పెట్టి టెంట్ హౌస్ పెట్టడానికి వెనక పోలేరా మనం పెట్టుబడిలా? ఏదో ఒకటి ఒకసారి ఛానల్ పెట్టి చేసి చూద్దాం రారా. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా అనిపిస్తలేదు అమ్మతోడు. నువ్వేమంటారా? నేనదే అంటున్నా యూత్ ఉంటదని. ఇప్పుడు ఎప్పుడురా యూట్యూబ్ చేయనీకి మన దగ్గర ఏమున్నాయి, ఏమేం కావాలి? చాలా కావాలి, మన దగ్గర ఏం లేవు. కనీసం కెమెరా కూడా లేదన్నా. ఊర్లో ఒక్కనికే కెమెరా ఉండుడేంది? ఆడు పోసిన మందాగా ఆన్ ముఖ్య వాళ్ళు కొట్టుడేంది?
ఆడే మనకు అవసరం వచ్చుడేదరా చల్ ఇజ్జత్ పోతుంది అని ముంగడు వేసే ఆపుతారేను ఇప్పుడు ఇజ్జత్ పోదరా మొత్తం పోతుందన్నా ఎంత ఇజ్జత్ ఉందిరా మనకి చిన్నప్పటి నుంచి పోతున్నా కూడా అయిపోతలేదు ఎందుకు వచ్చిర్రా మీరు ఎందుకు వచ్చిర్రు దుర్గా నువ్వు విన్ని తీసుకపోరా విన్ని తీసుకపో నీకు ఇజ్జత్ ఉన్నా చెయ్యకు నువ్వు రేపు మాట్లాడడానికి వచ్చినప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అరే నేను మీతో మాట్లాడేంద్రా నేను మీతో మాట్లాడేంది పోరా నేను మాట్లాడా మీతో ఏంద్రా నాకు మాట్లాడేంద్రా మీకు నువ్వు చల్లగా రా ఫస్ట్ ముక్కు నొప్పి పెడతాడు అరే కావాలనలేరా అమ్మతో కావాలనలేరా ఇగో నాకు మీరొద్దు మీ దోస్తానొద్దు మీ పంచాలొద్దు నేను మీతో మాట్లాడా మీరు ఎందుకురా మీతో అరే నాకు ఇజ్జత్ ఉండాలిరా మీతో కూడా అరే వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం మాకు ఒక కెమెరామ్యాన్ కావాలి మాట్లాడదామని వస్తే కొడతావేం రవాసి కెమెరామా ఇజ్జత్ మానమేమన్నా ఉన్నదిరా మీకు ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రా నాకు తెలియకడుగుతా మీరు ఏమ్రా నా పెళ్లి బరాత్లా నా ముక్కు వల్ల కొట్టి నన్నే కెమెరా అడగని కత్తారా ఆ రోజు లొల్లైన పొద్దు సంది ఇయ్యాలి పొద్దుగా దక్కకుండా పిల్లం కళ్ళ కళ్ళు పెట్టి సుత్తలేని ఇజ్జత్ పోతుంది భాషి గట్లంటే ఒక్కూర్లో పుట్టినప్పుడు దెబ్బలు తాకించుకోమా రవాసి గమ్మది చేసాంరా డీజేలు ఆడుతున్నప్పుడు చెయ్యి ఇట్లా ముక్కుకు తగిలింది అనుకో రాదురా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పోతే నేను అడుగు అంటే అట్లా అనుకోడు కష్టమే ఏ అయినా ఆగ్రా మన ఊరు అన్నప్పుడు మన స్టూడియో కదా మన స్టూడియో అన్నప్పుడు మన కెమెరా కాదు నా స్టూడియో నా కెమెరా అవుతుంది నేను అదే చెప్తున్నారా కాదు మీరు ఏం మాట్లాడరాదు మాట్లాడుతూ చూడు భాషనా మనం వీడియోలు ఇస్తే ఏ రేంజ్ పోతుంది తెలుసా నీ స్టూడియో ఏ రేంజ్ పోతుంది తెలుసా ఎన్ని రోజులు ఉంటామని గొర్రెల మధ్యలో మనం వీడియోలు తీస్తే ఈ స్టూడియో దగ్గర సినిమా స్టూడియో పెట్టుకోవచ్చు అన్న నీకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్ప ఒక్క పెళ్ళాడర్ వచ్చిందా అన్న అవి కూడా దింపే పెట్టుకున్నావు గిరా కోసం మనం వీడియోలు తీస్తే సావు కూడా నీతోనే వీడియోలు తీపించుకుంటారా సావులా పెళ్ళిలా కన్ఫ్యూజన్ చచ్చిపోతావు అన్న అప్పుడు నువ్వు ఎంత బిజీ అవుతావు తెలుసా అన్న బిజీ నువ్వు బిజీ అరే ఏంద్ర మీరు ఇట్లా చిన్న ఫోటోలు తీయొద్దురా భాష మనమేంది వీడియోలేంది ఏం మాట్లాడుతుర్రా మీరు ఎవడ్రా వాడు ఎవడాడు వీడియోలు తీయని రెచ్చగొట్టింది సపరేట్ ఏదైనా పని చేసుకొని అప్పు తీసుకుంటే కాదారా ఏమరా దుర్గా అది వదిలేసి వీడియోలు అంటారు అదంటారు సరే ఏం వీడియోలు తీద్దాము ఎట్లా తీద్దాం అదన్నా చెప్పుర్రి ఏంది తెలియదు వచ్చిన ఒక్క గిరాకీని కూడా కొట్టి తెలియదు అది ఇది అంటారు అన్న సావుల పెళ్ళిళ్ళు గుర్తు తెచ్చుకోనా మిమ్మల్ని నమ్ముకుంటే నాకు సావే అవుతుందిరా సావే అప్పుడు నీ సాగు కూడా మేమే వీడియోలు తీస్తాం అన్న చెప్పు తీసుకొని కొడతా భాషి నువ్వు ఆగు ఏం వీడియోలో నేను చెప్తా చిన్నప్పటి నుంచి మనం ఏం చూసుకుంటూ పెరిగినాం రా భాషి నేనైతే రేణుకని చూసుకుంటే పెరిగినా ముక్కు అలవడతాడు నిన్ను అడిగినారా ఊరిని చూసుకుంటూ పెరిగినాం మన కళ్ళకి ఎప్పుడన్నా మన ఊరు బోరు కొట్టినా రవాషి కొట్టిందా మన కళ్ళ లెక్క 10 మంది కళ్ళకు మజా వచ్చేటట్టు మనం ఊర్లో వీడియోలు తీసినాం అనుకో మనం ఫేమస్ రవాషి అన్న నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందన్న ఏందో మన ఊరు లవ్ స్టోరీలు చూపిద్దామన్నా యూత్ ఉంటుంది అరే నువ్వు స్కూల్ పోవారా లవ్ స్టోరీలు మంచిగానే ఉంటాయేమో బాగానే ఉంటుందేమో ఇంట్రెస్ట్ బాగుంటుంది మంచి ఏమోరా నేను కెమెరా పెడతా రికార్డ్ బటన్ ఒత్తుతా
మీ ఇష్టం ఏమన్నా తీసుకోరు. ఇంకేం మరి ఇప్పటి నుంచి మన ఆఫీస్ ఇది. ఈ టేబుల్ కూడా ఇటు మంచిగా లేదు, ఇటు దిగి పెట్టు, ఇటు దిగి జరా. కూర్చోనికి కూడా మంచిగా ఉంటుంది. ఇటు దిక్కు ఏం కాదు, పట్టుకో. స్మైల్ రా లిప్స్టిక్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తున్నావా అన్న? యాక్షన్ అను. సరే సార్, యాక్షన్. తెలుగులో చెప్తే కొంతమంది చూస్తారన్నా, నేను ఎట్లయినా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే ఇంటర్నేషనల్ ఉంటుంది కదా అన్న. చెప్పు. వెల్కమ్ ఫ్యాన్స్. బొక్క కానీ అప్పుడే మనకు ఫ్యాన్స్ అయిందిరా, ఒక్క వీడియో కూడా కాలే. వెల్కమ్ ఫ్యాన్స్ అంటే ఓ వీళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ ఉర్రేమో అనుకొని వీడియో మొత్తం చూస్తారన్నా. నీ గుడి దిమాకుందరో. కానీ యాక్షన్. Welcome friends, we villagers from Bandanarsampelli youth. There is a tree in our village. Very big tree. Also loud tree. Big love stories is there here. Me, little experience out here. My first experience. Her name is Renuka. The day was so raining, so cold. Then I write a letter. You listen now. Hi Renuka, I love you. Tomorrow I come in yellow dress to Chinta tree. If you love me, you also come in yellow dress. If you no come, I jump from tree. This love letter she read, she come. She in yellow dress, I'm happy. చెప్పు బే. సస్పెన్స్ ఉండాలన్నా, లేకుంటే ఎవ్వడు చూడడు. చెప్పరా. Then I decided, no believe girls. I then became lipstick spoiler lingam. Like this, many love stories are there here. That's why this tree called as Love Tree of Bandanarsampelli. Hence proved. Okay fans, today video over. Bye bye. Kinda subscribe untadi kotturi. At least na English la. ఈడున్న వాళ్ళు కూడా ఇంత ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఓకే. రేపు యూట్యూబ్లో పెట్టినాక చెప్తారు జనాలు ఎట్లుందని. నీ ఓవర్ యాక్షన్తో ఎడిటింగ్కి బాగానే పని చెప్పినావు కదరా. ఏమో అంటీరా. అదే ఎడిటింగ్కి బాగానే పని చెప్పిండు అంటున్నా. నీ అమ్మ జీవితం. ఇప్పుడు ఈ డొక్కు కంప్యూటర్ బాగా చేయించి ఊరికి ఇంటర్నెట్ గుంజాలంటే చిన్న పని ఏం కాదు గారా. మరి యూట్యూబ్లో వీడియోలు చేసాడు అంటే కోడింగ్ కోసుకొని చూడు అనుకున్నారా. కానీ ఇప్పుడు నా కంప్యూటర్ బాగా చేపించి ఇంటర్నెట్ గుంజిపియాలంటే మినిమం 10,000 అవుతాయిరా. ఓ భాషి, మన కట్టం పైసలు ఏం లేవు. దండం రా నీకు ఒక దండం రా. నేను ఊర్లో ఉన్నప్పుడు కట్నం షేర్ చేసుకోకపోతే ఎట్లరా? మనం ఫ్రెండ్స్ రా. ఏంది ఈ బండి 10,000కి ఇస్తున్నారా నాకు? అంటే 20,000 పోతుందిరా. సరేగా మనం మళ్ళీ కానీ కదా అని 10,000కి అమ్ముతున్నాం నీకు. ఇగో మంచి మైలేజ్ ఉంటుంది రా బండి. మొన్న ఆయిల్ కూడా కొట్టించాం. ఏం కాదు, 10,000కి పోయి మీ సడ్డకుని కమ్ముకో. అరే బండేనా అరే ఇది? స్టార్ట్ చేస్తే సైలెన్సర్ వచ్చిపోతుంది, ఎక్సిలేటర్ స్టాండ్ వెళ్ళిపోతుంది, చైన్ సౌండ్ రాకుండా చైన్ తిరిగిందా ఎప్పుడన్నా? ఆ టైర్ ఇప్పి ట్యూబ్ చూస్తే ప్యాచులు తప్ప ట్యూబ్ కనబడుతుందా? చూపిస్తావారు. మా పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా. అప్పులు గిప్పులు కట్టుకునేది ఉంది. ఇక తీసుకొని ఎంతో అంత సెట్ చేయరా అది ప్లీజ్. సరే ఇక్కడ స్టాండ్ ఏరి ఇస్తా ఎంతో అంత. పండగ అంటే మామ స్టాండ్ మీద బండి తిప్పి తిప్పి స్టాండ్ ఇరిగిపోయిందిరా. నువ్వేమన్నా హీరో ఆరా? ఇంకా మీదికెళ్ళి 10,000 ఇవ్వాలన్నా? ఇస్తా. ఇగో ఈ బండికి ఇవే ఎక్కువ. అరే మళ్ళీ మరి 6,000 ఏంద్రా? అరే పుక్కెట్లకి ఇచ్చినా ఎవరు తీసుకోర్రా ఈ బండిని. దీనికి ఇంకా నేను 6,000 ఇచ్చుడే ఎక్కువ. 2 అనుకున్నాం, 6 వచ్చినాయి. పంపా ఈ షేముని అంతుంది సరిపోదా? అవురా బాషి, మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టినవురా. నీ అల్లుడు ఊరికి ఇంటర్నెట్ తెస్తుండే. అప్పు తీర్చే పనులు చేయరా అంటే అడ్డమైన పనులన్నీ చేస్తారేంద్రా మీరు? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా 6 నెలల టైం ఉందిగా. ఏదో చేసి పైసలు నీ చేతిలో పెడుతుంది. ఏం పేరు పెడితే బాగుంటుందా? ఇప్పుడు మన ఫేమస్ టెంట్ హౌస్ ఉందిగా, దానికి టెంట్ హౌస్ తీసి టీవీ పెట్టినాం అనుకో. ఫేమస్ టీవీ. క్రేజీ. ఫేమస్ టీవీ.
బాలిగాని కూడా పెట్టరా ఆ టెటో చూస్తాడేమో రాడు. అయిపోయిందిరా. ఇప్పుడేం చేయాలరా? ఏం చేయాలి? నా దినాలు చేయాలి. లేకపోతే ఏంద్రా, ఆ వీడియో పెట్టినా మంది చూస్తారు, లైకులు పెరుగుతాయి, వ్యూలు పెరుగుతాయి. అవన్నీ పెరిగేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయరు. కెమెరా ఇస్తున్నాను కదరా, నోరు బాగాలేస్తుంది ఇది. అరే మీరు వీడియోలు చేసేంద్రా? ఇక పర్సనల్ అన్ని పోవాలంటే ఏదో రోడ్ ఎక్కాలి గారా. కానీ గమ్మత్ చేసిర్రా. ఏదో చేసినాం కానీ నువ్వు ఎట్లున్నావురా? ఓకే నడుస్తుంది. సరే మళ్ళీ మాట్లాడతారా, బాయ్. ఈ లవ్ స్టోరీ ఉందా మామ? లవ్ స్టోరీ ఉండదా ఆ రాళ్ళు? మరి ఎప్పరా మన ఆడియన్స్కి? అరే ఊళ్ళో ఒక కుట్టు మిషన్ కుట్టే టైం ఉండేరా. ఆయన ఒక రోజున గుండీలు అయిపోయినాయి. గుండీలు అయిపోయినాయని షర్టు గుండీలు ఇచ్చి ఒక పూరంతోటి ఆశ చాక్లెట్ ఇచ్చి పంపించిండ్రా. ఆయనతో గుండీలు కుట్టి ఒక చిట్టి పెట్టి నాకు పంపించిందిరా. ఓపెన్ చేసి చూస్తే లవ్ లెటర్ రా. నేనేం చేసిన వెనుకకు దింపి నేను కూడా లెటర్ రాసి ఆయనకు పంపించిండ్రా. నేను గుండీ లేంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, నేను తెంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, ఇట్లనే జరిగిందిరా. ఆయనతో ఒకరోజు ఏమైందంటే పూరణికి ఆశ చాక్లెట్ చెప్పి మర్చిపోయినా. అది తీసుకొచ్చి అంగి తీసుకొచ్చి మా అక్కకి ఇచ్చిండ్రా. మా అక్క ఇచ్చినాక మా అక్క ఇట్లా దులిపింది. దులిపే వరకు ఆయనకి వెళ్ళి చిట్టు కింద పడ్డది. కింద పడ్డాక మెల్ల తీసి మాకు ఇలా చూసిందిరా. దొరికిన అయింది. అంజమామ దొరుకుతారా? మా అక్కకు చదువు రాదురా. ఏంటిదిరా ఇది అని అడిగిందిరా. అక్క ఆమె గుండీలు కుట్టింది కదా, దాని బిల్లు అక్క అన్న. మీకు ఒకటి చెప్పన్నారా, మీ ఇద్దరం కలిసినప్పుడల్లా నా గుండె సప్పుడు ఆగిపోవురా. ఎందుకో? కుట్టు మిషన్ సప్పుడు వచ్చురా. మామూలుగా లేడుగా. ఇంత మంచిగా ఉన్న ఎట్లా ఇడిపోయారు? నా ఒక్కని గుండీలో కుట్టింది అనుకున్నారా? మా దోస్తు గాని గుండీలు కూడా కుట్టిందిరా. చెప్తే మీకు నవ్వొస్తుంది కానీ అప్పట్లో ఘోరంగా బాధపడేటోని. అరే ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదంటే మీరు అర్థం చేసుకోరు. అప్పుడు ఫిక్స్ అయినరా, బాధపడద్దు, ఎంజాయ్ చేయాలని. అంజిమావ అంటే ఎంజాయ్ మావ. అరే అల్లుళ్ళు, నా 40 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, మనల్ని పిల్ల పెళ్లి చేసుకునేదాకా ఏ పిల్లని కూడా నమ్మకుర్రా. ఎంజాయ్ చేయర్రా, ఎంజాయ్. సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ అనత్తలేదురా. ఆగ్రా 36 వ్యూలా అన్నా ఇట్లా అయితే వీడియోలు వైరల్ కావన్నా, ఇవ్వాలి దేకరు అన్నా. పోస్టర్లు, పాంప్లెట్లు, బ్యానర్లు, టీవీలలో వీడియోలు. అసలు ఎలక్షన్లు ఎట్లా వేస్తావు అన్నా? ఇట్లా వేస్తే వీడియోలు అన్నీ వైరల్ అన్నా. అన్నిటికి పైసలు మీ నాయన ఇస్తాదురా. సారీ ఇయ్యదు. కానీ ఆడన్నది కూడా కరెక్టే అనిపిస్తుందిరా. ఇవన్నీ అయిపోతే మనం వీడియోలో కూడా చూస్తారా? ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఇంటింటికి పోవాలా? ఎవర్రా ఇది మా ముఖం మీద పెట్టింది? మర్యాద లేదురా మామ అంటే. ఫాల్తు కడుగున్నాడు, ఫాల్తు పనులు చేస్తున్నది. వెల్కమ్ ఫ్రెండ్స్, ఇదే మా కర్రె బర్రె. ఇది ఉండే కర్రె కంటే ఎండలు తిరిగి ఇంకా కర్రెగైంది, అందుకే దీన్ని కర్రె బర్రె అంటాం. అన్నా గడ్డేరనా, వీడియో తీసినప్పుడు లైక్లు వస్తాయి. బర్రె నుండే కర్రె ఉంటది, పాలు మాత్రం తెల్లగా ఉంటాయి. అవునన్నా, తెలియకుండా ఎప్పుడన్నా పాలు ఇచ్చిరా? ఇట్లాంటి బర్రె వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మా హోటల్, మా అవ్వ పెట్టిన హోటల్ ఇది. అప్పుడప్పుడు అన్న వాళ్ళు కూడా వస్తారు. పోనీలే అన్నలే అని ఉద్దరికిస్తా. వద్దన్నా, పైసలు వద్దన్నా కూడా ఇచ్చే పోతారు. అన్న ఇప్పటిదాకా వీడియోలని లేట్ అన్న. ఈ వీడియోకి హోటల్ ఓనర్లు, హోటల్ తినేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ కొడతారన్నా. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. బర్రె వీకింది, బండి వీకింది, మనకు సెట్ కాదురా యూట్యూబ్. చెప్పిన
తిరిగి తిరిగి బండి టైర్లు అరుగుతున్నాయి కానీ ఊరి సమస్యలు ఏదో మాట్లాడదామంటే ఎవరు సపోర్ట్ చేయడేంద్రా. ఏ ఉత్తగానే రావని ఈ మధ్యనే అర్థమవుతుందన్న. సరే బండి తీసుకోవద్దునా. సరే మనం 2 రోజులు అయినాక పోదాం. జాగ్రత్త ఉండు. డాడీ ఒకసారి ఊరికెళ్ళేసి వస్తాం, ఫ్రెండ్స్ని కూడా చూడాలని ఉంది. ముంగడ బోనాలు వస్తున్నాయి కదా బేట, అప్పుడు వదులుతీ. అట్లా కాదు డాడీ, ఒకసారి షెడ్లా మస్తు పనుంది బిడ్డ, చేసుకుంటాడు. ఇప్పుడు తొందర ఏంది? రే అన్నిసార్లు కిందికి రుద్దుతే స్క్రీన్ అరుగుతుంది అని వ్యూస్ పెరిగాయిరా. మన మొక్కలు మన ఊరోళ్ళే చూడరు, మంది ఎందుకు చూస్తారా? రామచంద్ర వచ్చేదొక్కినావురా, ఎప్పుడు ఆపోజిట్ మాట్లాడుతావు? రామచందర్ వచ్చా నేను ఒకడు కాదు, మీరే సిటీ యూట్యూబర్లు వచ్చేదొక్కిరు. ఏంద్రా నువ్వు పైసలని నాశనం పట్టించినావు. బోనాలు వస్తున్నారు, బట్టలు కొనుక్కొచ్చుకురా పోరగాని పైసలు ఇస్తే సిగ్గిపోయిన ఆటలు కొనుక్కొచ్చుంటారా? సిగ్గులేనాడా యూతే నీ తెలియదా? యూత్ ఏళ్ళ రేపు పోరాలు అనుకుంటారా? యూత్ ఉత్తగేంద్ర ఉత్తగా ఇచ్చినావా? పైసలు మిగిల్చుకున్నావా? ఉత్తగా అదే యూతే అది. అయినా పైసలు మిగిలించుకున్నాయి, నువ్వు ఇచ్చిన వాటికంటే రేట్ ఎక్కువనే వీటికి. ఉత్తదే లేదా అంటావు, రేట్ ఎక్కువ కథలు పడుతున్నావురా? ఏంద్రా ఎంగేంద్రా? ఈ బొక్కలేంది, ఈ బొమ్మలేంది, దండే మీద ఎత్తుకొచ్చినట్టుంది. చిన్నపిల్లగా చేసే దుఃఖం నిన్ను మోసం చేసిండు, అందుకే నేను వస్తారా అంటే వద్దంటే వద్దంటివి. వాడేం నన్ను మోసం చేయలే, నేను ఏరుకోరు తెచ్చుకున్నా నాకు ఇష్టమని. టీవీ సెంటర్ సత్య వాళ్ళ మనకి చినికిపోయిన బట్టలు కొనిచ్చింది అంటే ఊరోళ్ళందరూ ముంగట నా ఇజ్జత్ పోతుంది. నడు కథ నీ కథ చెప్తున్నాడు. బాడీ బాగా అడ్డు ఇటు ఉంచుతున్నావు, ఏమైందిరా? చెట్టు చెట్టుపోతుందేమో. స్కూల్లో డ్రిల్ చెప్పిరానా? డ్రిల్లా? బోనాల పండుగ బట్టలు కొన్నట్టున్నావుగా, మీ నాయనమ్మ కూడా బాగా నచ్చినట్టున్నాయిగా. మస్తు నచ్చినాయి. నీ బట్టల గురించి టాక్ నడుస్తుంది ఊర్లో అంతా, చూస్తావా? చూసుకురేందనా? పెట్టరా బాజీ చూస్తాడు. చూసావారా? ఏం చూసుకురానా? స్టూడియో అన్న నా వీడియో అప్లోడ్ చేస్తారు ఎందుకన్నా? వద్దన్న తీసానా ప్లీజ్ అన్న, వద్దన్న తీసానా. మూల పొరీలు చూస్తారు, వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీ పెడతారు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న అప్లోడ్ చేయకనా, అన్న దండం పెడతానా ప్లీజ్ అన్న తీసేయన్నా. అన్న మయ్యన్న ప్లీజ్ అన్న తీసేయమని చెప్పానా. వీడియో తీయమని నిద్ర పోతుందన్న, పోర్లు చూస్తారు. తీయాడలో లేవురా కాలకాడికి నడరా నువ్వు అడిగినా 90% అప్లోడ్ అయింది. పోతుంది వీడియో మొత్తం చూస్తారు. అయినా నేను టెన్షన్ పడుతున్నా, మన వీడియోలో ఎవడు చూస్తాడు? అన్నా నువ్వు పెట్టుకో అన్న, ఏడ పెట్టుకో. గా ఆల్రెడీ వీడియోలకు వ్యూస్ వస్తలేవురా అంటే బోకగా దగ్గరికి వెళ్ళాడు ఇంటికి. పోరా అన్న నా వీడియో పెట్టుకొని మీరేం బాగుపడతారన్నా? నా వీడియో పెట్టుకొని నన్నేలో కొడుతురా అన్న. అన్న 676 వ్యూస్ కూడా రావన్నా. స్కూల్కి ఎట్లా పోలేదా రేపటి నుంచి? ఏ ఊకరా ఏడవకు. అన్నా నువ్వు కూడా అవుతావమ్మన్నా. అరే నాయనమ్మనే గారా కొట్టింది నాయనమ్మనే అందరూ ఇంకా తీరా ఊకో. యూతే ఏళ్ళ రేపు పోరగాలు ఇట్టనే వేసుకుంటారు. యూతే ఉత్తగా పైసలు మించిపోయేది అంటావు, రేట్ ఎక్కువైంది అంటావు. ఏం కథలు పడుతున్నావు? ఏంద్రా ఇది? ఏళ్ళ రేపు పోరగాలు ఇట్టనే వేసుకుంటారు. యూతే ఉత్త తెచ్చినావరా? పైసలు మిగిల్చుకున్నావా? పైసలు మిగిలించుకున్నాయి. అసలే ఇజ్జత్ పోయిందంటే మళ్ళా చూస్తారేమన్నా. కుసాడ వర్రకు మాకు పోయి వీడియో ఇజ్జత్ మొత్తం మురుగా సత్తవ షీపూర్ గట్ట పట్టుకొని లిప్స్టిక్ గాని కొట్టినందుకు కాదురా దీనికి వ్యూస్ వచ్చినాయి.
అప్పటి సత్తావకు తెలియని ఇప్పటి ట్రెండ్కి సత్తావ ఇచ్చిన రియాక్షన్ రా మన వీడియో అంటున్నా. అట్లా మన ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారా సత్తావ లెక్క. వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెచ్చి వాళ్ళ ముంగట పెట్టి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టినాం అనుకో, దానికి కదరా వ్యూస్ వస్తాయి. లాజిక్ లేదు. కరెక్టే రో, మందు తక్కువ చేసినాక మస్తు పని చేస్తున్నాయి దిమాగులు. హాయ్ హాయ్ అప్పుడమ్మ. హాయ్ రైట్ ఓపెన్ చేయరా. తినేటిదేనా? అట్లా ఒకటేసారి మొత్తం తినాలి. దీని పేరు బర్గర్. బర్గర్ బర్గర్ కాదు, బర్గర్. డబల్ ఇట్లా చికెన్ పెట్టుకుంటారా? పెట్టింది కదా మన వాళ్ళు 300 ప్లస్ ఉంటుంది దానికా మరి నీకు ఒక్కడికి సరిపోతాయి. ఎట్లా వీళ్ళందరూ ఏం తింటారు? నీకు ఒక్కరికి 300 బిల్ కట్టి సబ్స్క్రైబ్. ఇట్లాంటి వీడియోలలో నన్ను పెట్టరు, ఇజ్జత్ తీసే వీడియోలలో నన్నే పెడతారు. ఏడ దొరికిరా మీరు నాకు. బండ నరసంపల్లిలో బర్గర్ వీడియో అని పెట్టరా. మాకైతే సరిపోయింది. సర్వపిండి. ఇది సిటీ వల్ల సర్వపిండి అన్నాడు. ఫోటో ఎందుకన్నా ఇప్పుడు మనం అనుకొని తీసిన వీడియో హిట్ అయిందని వాట్సాప్ లో పెట్టద్దా? గోవాలో దిగినట్టు రావాలరా. అరే యూట్యూబ్ కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటారా? మరి అకౌంట్ నంబర్ ఏదో ఇస్తే నేను యాడ్ చేస్తా. మాకెక్కడిరా బ్యాంక్ అకౌంట్లు? నీ అకౌంట్ యాడ్ చేస్తా. చేసే మామా, నీ అకౌంట్ మా అకౌంట్ కదారా. ఏమొస్తుంది పైకి? సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ క్రైమ్స్ ఫేమస్ టీవీ. సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ. అన్నా వీళ్ళు మీ దోస్తులు అంటగా అన్న? నువ్వు వీళ్ళతో పాటు వీడియోలు చేయొచ్చుగా అన్న? ఏడి పోతురే? బాలిగాని చుట్టూ హైదరాబాద్ పోతున్నావురా? ఫోన్ చేస్తున్నా మరి ఎప్పుడన్నా? వద్దా మరి ఎందుకు? వద్దు బిడ్డ. బిడ్డ అంటో వద్దంటో ఎట్లనే నీతోనే. ఒక 1,00,000 మంది ముంగట అవార్డు తీసుకున్నట్టు ఉందిరా దుర్గా నాకైతే. లేదు యూట్యూబ్ లో కానీ పైసలు పడ్డారా? ఎంత? గట్టిగా తింటే పునుగులు మిర్చిలకు అయిపోతాయి. ఈ లెక్కన 2 నెలల అప్పు తీర్చినట్టారా మీరు? కెమెరా పట్టుకో, వీడియోలు తీద్దాంపా. చూడు చూడు ఎంటికలకు కూడా ఇస్త్రీ చేస్తారా దుర్గా? స్మూత్ ఉన్నాయి. యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న బండనరసంపల్లి యూత్. యూట్యూబ్ లో గజ్వాల్ జిల్లా బండనరసంపల్లి గ్రామానికి చెందిన యువకులు ఫేమస్ టీవీ పేరుతో సంచలనం సృష్టిస్తున్నారు. బండనరసంపల్లి గ్రామానికి చెందిన మహేష్, బాలకృష్ణ, దుర్గా, భాస్కర్ యాదవ్, లింగం మరియు అంజిమామ తమ వీడియోలతో జనాన్ని అలరిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారికి అండగా ఉన్న యువ నాయకుడు సర్పంచ్ జింక వేణు మరియు గ్రామ ప్రజలు వారి గ్రామంలో బండనరసంపల్లి పేరు నలుగురికి తెలిసేలా కృషి చేస్తున్నారు. ఇంతమంది చూస్తుంటే కూడా అప్పు తీర్చేంత పైసలు వస్తలేవేంది బావా? ఏం చేస్తాం, అదృష్టం అట్లుంది మరి. ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అంటారు కావాలిగా. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినా బాగుండు, అదృష్టం పరీక్షిస్తుండే. ఇంకా ఇంకా అంటే మంచిగా చూసుకుంటా. ఇంకా ఇంకా అంటే ప్రేమగా మంచిగా చూసుకుంటా.
ఇంకా ఇంకేందే బంక చెప్పినగా చూసుకుంటా అని ఇప్పుడేంది బండ నరసపల్ల తాజ్మహల్ కట్టి అలా నీకు తాజ్మహల్ నాకేం వద్దుగా నేను పోతా. నువ్వు స్టూడియోలోకి వెళ్ళి పోతావు మౌనిక, ఈడికెళ్ళి కాదు. బరువులు లేపి సాతి బొక్కలు గట్టి చేస్తా, సచ్చేదాకా ఈడికెళ్ళి బయటికి ఎట్లా వస్తావు నేను కూడా చూస్తా. నువ్వు తమ వీడియోస్ తో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిన బండ నర్సంపల్లి యూత్ తో ఈ రోజు మాట్లాడడానికి వచ్చాం. హలో అంజి మామ. హాయ్. మీ లవ్ బ్రేకప్ స్టోరీ చూసాం. చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది? లాస్ట్ దాకా చూడలే వీడియో? చూసాము. ఎంజాయ్ చేయమని చెప్పిన కదా. మీ వీడియో వైరల్ అయింది కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఎంజాయ్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ ఫేమస్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అనిపిస్తుంది, ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, ఫుల్ ఫేమస్ అయినట్టు అనిపిస్తుంది. వేణు గారు, మీ ఊరు చాలా వినిపిస్తుంది, మీ స్పందన ఏంటి దాని మీద? అంటే 10 మంది నోళ్ళల్లో మా ఊరి పేరు ఉందంటే మా అందరికి సంతోషమే కదా. ఇక్కడ ఎవరేమన్నా సరే మీకు వీళ్ళపైన నమ్మకం పోలేదంట. ఆ నమ్మకానికి గల కారణం ఏంటి? ఊరికి మంచి చేస్తా అని చెప్పగానే ఊరోళ్ళందరూ నమ్మి నన్ను సర్పంచం చేశారు. 28 ఏళ్ళు నన్నే ఈ ఊరు నమ్మింది. అట్లాంటిది మీ ఇంట్లో ఉన్న పోరలు మీరు నమ్మితే ఇట్లాంటి పోరలు మస్తు మంది వస్తారు. ఓటైతే చెప్తున్నా, యూత్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలన్నా, దమ్దమ్ అయితే చేయదు. బాసి బండితా ఉంచాలి అనుకో, గిన్నె వేస్తా. నా బండి ఎందుకురా? కోయేస్తారా బాబు? జాగ్రత్త రా, మా అత్తగారు పెట్టే బండి అది. ఆడాడు మీ అత్త మా అత్త కదా నాడు. మా అత్త మీ అత్త ఎట్లయితుందిరా? ఈ టైంలో ఏడికి బావా? ఏడికిలే కానీ మీ అయ్యా చూసిండా నన్ను టీవీలో? చూసిండు, నువ్వు కనవడంగానే టీవీ బంద్ చేసి. మొత్తమే ఎవరోడేమో మీ అయ్యా. రైట్. హ్యాపీ బర్త్డే మౌనిక. బర్త్డే రోజు ఎవడన్నా కేక్ కట్ చేపిస్తాడు, కళ్ళు తాగిస్తాడా? నేను తాగిపిస్తా, వద్దంటే ఏమో నాకు నేను తాగుతా. తాగుడు మాత్రం గుట్ట కూడా తాగుదు. ఎన్ని రోజులు మౌనికి ఇట్లా ఎట్లా ఇట్లా దూరం ఉండు ఎన్ని రోజులు అంటున్నా. ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు బావ? ముగ్గురు పిల్లల్ని అండి మౌనిక. ఫస్ట్ ఎట్లాగా చిన్నది కొడుతుంది, దాన్ని సింగర్ చేస్తా. చిన్నోనికి బ్యాండ్ నేర్పించి నడుమోనికి గిటార్ నేర్పిస్తా. ముగ్గురిని ముంగడ కూర్చోబెట్టుకొని నాకు ఇష్టమైన పాట పాడిపించుకుంటా, నాకు ఇష్టమైన మంది దాక్కుంటా. మీ అయ్య పళ్ళు కొరుకుతుంటే నువ్వు ఆమ్లెట్ తెచ్చిస్తావు చూసినా, ఒకసారి ఊహించుకోక నార్మల్గా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. ఏమేమో చేయాలని ఉందిలే. దరిద్రం ఏంటంటే లోపల ఇష్టం పెట్టుకుని కూడా బయటికి చెప్తాను. పోనీ పిల్లకి ఇష్టం లేదా అనుకుందామంటే, నేను టెంట్ హౌస్ పెడతా అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చేతుకున్న గాజులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. డైరెక్ట్ పెళ్లి ఫోటోలు కనబడే నాకు. చెప్తున్నా కదా మౌనిక, ఈ వీడియోలన్నీ హిట్ అయినట్టు నెక్స్ట్ పైసలు వచ్చి కూడా స్టార్ట్ అయింది అనుకో, బండనాడు పిల్ల పెద్ద బంగ్లా కట్టి మన పెళ్లి బారా తీస్తే డైరెక్ట్. మాట్లాడుతుంటే మెడనరాలు దిగినట్టు తలకాయ కిందికి వేసుకోవద్దని నీకు 100 సార్లు చెప్పిన. చూడు, అమ్మాయిలు 5 నిమిషాల్లో మారిపోతారు అంటారు మౌనిక. గట్లా ఇట్లా మీ అయ్య మాటలు పట్టుకొని నువ్వు మారినావు అనుకో, అమ్మ తోడే చెప్తున్నా, నిన్ను మీ అయ్యను ఒక్క దగ్గర వేసి బెల్ట్తో జరుస్తుంది. సీరియస్ చెప్తున్నా. బర్త్డే కూడా తిడుతున్నందుకు సారీ మౌనిక. హ్యాపీ బర్త్డే. తాగు.
ఫాల్తుగా చేస్తున్నా ఏ ఫాల్తు పని చేస్తున్నాడు లిపి మౌనిక ఊళ్ళో ఇచ్చే తీయబడితే కదని ఏమనుకో చేస్తున్నాడు ఇదే నువ్వు చేసే మర్యాద నాకు ఏయ్ మౌనిక ఏం దాని ఏ మౌనిక లేవు మౌనిక లేవు లేవు ఏమైందా ఎందుకు వచ్చాడు నువ్వు ఇక్కడికి ఈరోజు చేంజ్ చేస్తున్నాడు దాన్ని ఏమనకు ఏమన్నా కాదు చంపి పడేస్తాను నిన్ను ఇదా నువ్వు చేసేది పని ఇలా ఊర్లో ఇదా ఇంత తెస్తావు కదా నువ్వు బాబు కొట్టకు. ఏమనుకున్నావు నువ్వు ఇలా పిల్ల పెట్టట్లేదు ఇలా పిల్ల తీసుకొచ్చి ఊర్లో ఏం చేసినవే ఏం పని చేసినవే నువ్వు మై బాగుంటే నాకు మస్తు ఇష్టం. ఎట్లా చెప్పాలో అర్థం కాక ఇట్లా చేసిన. ఏం తప్పు చేయలే బాపు, మేము పుట్టినరోజుని తీసుకొచ్చిండు అంతే. మై బాబుకి పెళ్లి చేసారు బాపు. మౌనిక ఊరంటే నాకు పానం. ఊళ్ళో 4 మంచి పనులు చేయడానికి నిన్నిచ్చి చేద్దామనుకున్నా. అసంటోడే నాకు అల్లుడు కావాలనుకున్నా. కానీ ఇవాళ నువ్వు ఈ ఫాల్తుగాన్ని ఇష్టపడు. తప్పు చేసినావు బిడ్డ, చాలా పెద్ద తప్పు చేసినావు. బావ మంచోడు బాపు. ఏం మంచోడు? వీడు మంచోడా? అడు ఇవాళ నువ్వు చేసిన ఉద్దారకానికి నిన్నెవడు పెళ్లి చేసుకోడు. అట్లా అని చెప్పి వీడికి ఇస్తానా? సస్తే కూడా వీడికి అన్నాడు. నడు నువ్వు ఇంట్లో పడి సావు. నడు రానా తిరుపతి. యూట్యూబ్ అనుకుంటా తిరుగుతుండే చేసిన బాగా తీర్చాలని నేను ఏం పెట్టి చేస్తాడు. నడు నోట్లేస్తున్నా చూడు. మామా నీ ప్రాబ్లం ఏందో అర్థమైతలేదు నాకు. ఊరికి మంచి చేయాలి అంటే ఎడికెళ్ళి వస్తాడు. ఓకే ఊరికి మంచి చేయాలి, నేను చేస్తా చెప్తున్నా కదా. నువ్వే వచ్చి నీ పిల్లని నా చేతిలో పెట్టేదాకా నీ పిల్ల ముఖం కూడా చూడవు. నువ్వు బేఫికర్ బతికిగా. ఆ రోజు డైరెక్ట్ గా నా ఇంటికి రారా. పోమోనికా నడు. బొమ్మది ఇవాళ దాని బర్త్డే. ఇంటికి తీసుకుపోయి కూల్ డ్రింక్ తాపించి కూల్ కేక్ కట్ చేపించి కూర్చోబెట్టు. దాని మీద చెయ్యి పడ్డదని నాకు తెలియాలి. ఘోరంగా ఫేమస్ అవుతావు ఊర్లో నువ్వు పొద్దున వారికి. పోవిడా ఇంత ప్రేమ పెట్టుకొని బాగానే రాసింది ఇది మనసులో ఇన్ని రోజులు. బా నువ్వెక్కడ దొరికినావే తల్లి. ఫస్ట్ పెట్టొద్దుతో దెబ్బ తాగిందంటే నీకెన్నిసార్లు చెప్పిండ్రా ఆ ఇంటి దిక్కుపోవద్దని. ఊళ్ళో పిల్లలే లేనట్టు మోనిక తిరుగుతా ఉంటావు. ఊకాక అడేమో తప్పు చేసిండా? మరదలేనే ఏ నువ్వు ఊకోరా, నీ వల్ల నీడు ఇట్లా తయారైండు. అన్ని తీసే పని తప్పితే ఇంకేమైనా ఉందా? తూవానికేను ఊరికేం మంచి చేస్తావరా దుర్గా. ఊరికి మంచి చేయాలి అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. అట్లాంటి పిల్లనిస్తా అంటే మీదికెళ్ళి అప్పు టెన్షన్ ఒకటి. బావా నువ్వెందుకు వచ్చినావు మౌనిక? ఫోన్లు కూడా చేయొద్దన్నా కదనే. అదేంది బావ అట్లుంటా? మౌనిక నీకు అర్థమైతలేదే. ఒక్కసారి ఇటు వస్తే ఇటే ఉండాలి అఫీషియల్ గా, అటు ఓడు ఉండదుగా. మళ్ళా నువ్వు ఈ టైంలో వచ్చినావు అనుకో, ఇటుకెళ్ళి ఇటే ఊరికి పోవాల్సి వస్తుంది. నాకు ఎందుకే ఇదంతా రావటం. పో ఇటుకెళ్ళి పో. ఆగు, చేతులు చూపి తిప్పు. బాధపడుతుంది అనుకున్నారా? గోర్ల పెయింట్ పెట్టుకొని తిరుగుతుంది ఊర్లా. పో నువ్వు పో. ఫోన్లు కూడా చేయకు.
ఊరికే మంచి చేస్తాం ప్రవాసి. మై ఊరికి ఏదైనా మంచి కావాలంటే ఊర్లో ఉన్న సమస్యలన్నీ కెమెరా పెట్టి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినాం అనుకో, వింటున్నావా? ఊర్లో సమస్యలన్నీ ఫేమస్ చేసినాం అనుకో, నీ మోనికి ఏడికి పోదురా, కాళ్ళు మొక్కి పిల్లనిస్తాడు మీ మామచ్చి. ఊకోరా బాసియా. అరే కెమెరా పెట్టి మన కష్టాలని చెప్పుకుంటే 10 సెకండ్ కూడా ఎవరు చూడరా. యూట్యూబ్లో ఎంజాయ్ చేసే వీడియోలు పెట్టాలి. ఏమంటావురా? సమస్యలు కూడా ఎంజాయ్ చేయాలంటే డీజే పెట్టే గుద్దాలి. డీజే కాకపోయినా ఒక సాంగ్ పెట్టి ఎంజాయ్ చేద్దాం రా. మరి నువ్వు వాడతావమ్మా పాట? అరే అల్లుళ్ళు, నేను పాడితే 5 సెకండ్ కూడా ఒకటి చూడర్రా. పాట పాడటం ఎట్లుండాలరా? దమ్ము ఉండాలరా. పాట పాడితే ఉత్త కూసున్నోని కూడా ఊపు రావాలరా అల్లుడు. ఒక్కడి చెప్తే గుర్తుపెట్టుకోర్రా, మన కోసం ఊరి కష్టాలను ఎక్కువ చూపెట్టద్దు, తక్కువ చూపెట్టద్దు, జెన్యున్ గా చూపెట్టాలరా. అరే అల్లుళ్ళు, నేను చెప్పినట్టు గిడ ఫుల్ ట్యాంక్ కొట్టించిర్రు. పోయే తోవ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి, గంతే. ఎంతటోడైనా అచ్చి పాడతాడు. వేరే మాను అవ్వా పెద్ద ఆయనతో పెద్ద ప్లాన్ వేసిరు గారా. అన్న ఊరి సమస్యలన్నీ గట్టిగానే చూపించుకుంటా యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాం. మంచిదే గారా, ఆయన కాంటాక్ట్ నేను పడుతుంది. అంటే మన సమస్యల మీద కదా ఏమైనా ఆపోజిట్ అయిద్దా అని. ఏమవుతుందిరా, మా అయితే సపోర్ట్ ఇయ్యరు. ఈ ఊళ్ళో ఉన్న సమస్యల మీద డిస్కస్ చేద్దామంటే ఎవ్వరు టైం ఇయ్యడు. మీరన్న పాటతో లొలి అయ్యిర్రా, ఏదో ఒకటి అయిపోవాలి. గంత పెద్ద ఆయన చూర్ల పాట పాడుతుంటే గింత చిన్న బ్యాన్ రేస్ ఇజ్జత్ పోదా అన్న? ఇది ఎగ్జాంపుల్కే రా, రేపు పొద్దుగాల పెద్ద పెద్ద దిగుతాయి. స్టేజ్ మంచిగా అయిపోయిరా బాసిగా. పెద్ద అయినా వాడేటప్పుడు ఊగిందనుకో ఇజ్జతే పోతుందిరా. బాసిగాడు పోయినరా, మనతో ముగ్గే పెడుతుండు. వాడు కష్టాలు కూడా క్వాలిటీగా చూపిస్తారట. అవును పోయిండు కెమెరా రెండుకి దీనికి పైసలు అని. గా పోరగానికి ఇట్లా చేయబట్టే ఊరంతా మనకు ఆపోజిట్ అవుతుంది. గా జింక వేణుగాడే దగ్గరుండికి ఇవన్నీ చేపిస్తున్నాడు. చేతులు లేకుండా అవుతున్నారు కదా రామచంద్ర ఈ పోరగాళ్ళు. అందుకేనా నువ్వే ఏదో ఒకటి చేయాలి. అరే ఎమ్మెల్యే అంటే కూడా భయం లేకుండా పోతుంది. మోన్ సార్ పిలిపి ఆ పోరగాళ్ళను. సరే సార్. మనోళ్ళదే కదా వీడియో. బండి తీస్తావా బాలి? ఊరికెళ్దాం. అప్పుడప్పుడు వస్తూ ఉందాం సిటీకి. ఏమన్నావు? ఇట్లా కదా నువ్వు ఉండాలి, ఊర్లో ఉన్న బాలి లెక్క. ఇష్టం లేకుండా ఈడ సగం సగం బతకడం ఎందుకు? ఊరికి పోదాం, హ్యాపీగా ఉందాం. మరి మీ అయ్యకేం చెప్తావు? పండగలకట్లా ఊరికొస్తున్నామని చెప్తా మరి. బోనాలకు ఐదంతా నా బబ్బక్క కూడా వచ్చింది అన్న పండుగకు. డీజే పెడదాం అన్న యూత్ మొత్తం. పైసలు మీ నాయన మీద సాదరా. అయ్యా నా సార్. అక్క మీరు ఉంటారు సరే, కారు కూడా ఇన్నే ఉంటుందా? ఉంటది బే. కార్ ఏంది మీ మావదా? కస్టమర్ తెచ్చుకొచ్చిరా. మనదే. వేనన్నా. అరే మై అన్న మనం అనుకున్నట్టే ఆపోజిట్ అయిందిరా. ఆ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికానే ఉన్నా సరే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. నమస్తే.
వీళ్ళని ఆ వీడియో తీసింది. అరే అందరు రండి, ఇగో వీళ్ళేనంట వీడియో తీసిన ఫేమస్ బాయ్స్. రండి అందరు చూడండి వీళ్ళను. ఏం వేణు బాగున్నావా? అన్న బాగున్నా. కూసో వేణు. పర్లేదు అన్న. అరే కూసో వేణు కూసో. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చో అన్న. అన్న యూట్యూబ్లో మీ వీడియోస్ మస్తు ఉంటాయి అన్న. రోజు చూస్తా అన్న మీ వీడియోస్. లిప్స్టిక్ గాని వీడియో నా ఫేవరెట్ అన్న. సెల్ఫీ అన్న వెళ్ళేటప్పుడు పక్కా. ఏం సంగతి, మన ఆపోజిషన్ వాళ్ళు తీయమన్నారా? అంటే అట్లా కాదన్నా. మరి ఏంది ఇదంతా? తీసేటప్పుడు ఏం అనిపించలేదా? అట్లా తీస్తే ఏమన్నా రివర్స్ అవుతుందేమో అని భయం కాలేదా? అంటే ఊర్లో పోరలేదో సమస్యల మీద పాట తీసి. సమస్యలేందా సమస్యలు? అందరికి ఉంటాయి సమస్యలు. ఊరన్నప్పుడు సమస్యలు ఉన్నాయా? మాకు లేవా సమస్యలు? నేను ఉత్తగానే ఎమ్మెల్యే అయినా మరి 2 నిమిషాలలో ఇజ్జత్ తీసి పడేసారు కదా. ఎంతమంది చూసి ఉంటారు సార్? 10 లక్షల మంది చూసిరు సార్. 10 లక్షల మంది చూసిండ్రా? అవు సార్. అంటే బాగానే చూసినట్టు. అవు సార్. ఏం చేద్దామంటావు సార్? సపోర్ట్ చేద్దాం. చేద్దాం సార్. వీళ్ళకి టాలెంట్ ఉంది బాగా. ఈ టాలెంట్ ఉన్న పిల్లలు మన నియోజకవర్గంలో ఉన్నందుకు మనం సంతోషపడాలి. సపోర్ట్ చేద్దాం మంచిగా. మాకు కూడా పార్టీ మీటింగ్లు అయినాయి. నేను డెవలప్మెంట్ చేయాలి. మన నియోజకవర్గం కింద 10 ఊర్లు ఉన్నాయి. ఏ ఊరు నుంచి మొదలు పెడదామా అన్న టెన్షన్ ఉండే. రామచంద్ర వచ్చి వీడియో చూపించిండు. ఇక మీ ఊరు నుంచే మొదలు పెడదాం. మీ ఊరు నుంచి మొదలు పెడితే అన్ని ఊర్లకు కూడా అర్థమవుతుంది. మీరు ఫేమస్ అయినారు కదా, వేరే వాళ్ళు వీడియో తీయకుంటుంటుంది. నీళ్ళ ప్రాబ్లం ఉందని జింకవేన్ 2 సార్లు వచ్చి చెప్పిపోయింది కదా, ఆ పని నుంచి మొదలు పెడదాం. ఓకే సార్. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్న నడుచుకుంటూ పోతుంటే కూడా రన్నింగ్ బస్ దొరుకుతుందన్న మా ఊర్లో. రోడ్లు వేపియాలి అంతే కదా. జరా రోడ్ల పని అంటే చూడు. ఇంకేమన్నా ఉన్నాయా అన్న? ఇక ముసలోళ్ళకే కాకుండా వయసులోకి కూడా కళ్ళు కనిపిస్తలేవన్న రాత్రిపూట. స్ట్రీట్ లైట్సే కదా, వేపించేద్దాం. స్ట్రీట్ లైట్ వేపించేసేయండి అన్న. అట్లనే ఇక చాలు. ఆ వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్ పెట్టుకొని నన్ను పిలవండి. మిగతా పనులన్నీ చేసుకుందాం. పోండి ఇక పోండి. సార్ వాళ్ళతో చిన్న సెల్ఫీ తీసుకొని వస్తాను సార్. మన మినిస్టర్ కూడా వాళ్ళ వీడియోస్ చూస్తారంట సార్. మన మినిస్టర్ కూడా వీడియోలు చూస్తాడా వాళ్ళే? అవు సార్. అంత ఫేమసా? అవు సార్. మరి ఉట్టి చేతులతో పంపిస్తావేంది? పిలిపియాలను. ఏందన్నా ఇది? సరే ఆ చెక్కి సార్. యూత్ ఎంకరేజ్ చేసుడు నాకు ముందు నుంచి బాగా అలవాటు. ఇగో తీసుకో అన్న. ఊరు సమస్యలు తీరుతున్నాయి కదా అన్న, అవి చాలన్న. మళ్ళీ ఇవన్నీ ఎందుకే? అరే నాకెదురు చెప్తాడేంది? తీసుకోమని. తీసుకోపో. అమ్మా, 2 లక్షలు. ఇట్లాంటివే కాదు, జర మనం చేసే మంచి పనులు కూడా చెప్పాలి. యూత్ ఆపోజిట్ అయితే నాకు నచ్చదన్నట్టు. డబ్బులు ఇచ్చిరు కదా, ఇక బోండిగా. అరే బొమ్మంటుంది మిమ్మల్ని రా బోరి. బొమ్మట గడ్డ చూస్తురిందిరా. రే ఏమైందిరా మీకు? రే సాయి, రే సాయి, రే ఏందిరా? ఏమైనా మీకు అన్నా? నువ్వే లేకపోతే ఊర్లో గిన్ని పంచాయతీలు మేము మంచోళ్ళు లెక్క మాటోళ్ళమా అన్న? మా అయ్య నీ దగ్గర అప్పు తెచ్చుకోవడా? మేము 10 హౌస్ పెట్టోళ్ళమా అన్న? ఫోన్ అన్న 10 హౌస్ కాలిపోయిన లైట్ తీసుకో. మేము యూట్యూబ్ చేసి గిన్ని వీడియోలు చేస్తోళ్ళమా అన్న? అసలు ఆ వీడియోలు తీసి మేము ఇంత ఫేమస్ అయ్యేటోళ్ళమా అన్న? చెప్పానా అన్న? ఫేమస్ కూడా పక్కన పెట్టరామన్నా నువ్వు. మా మామ నాకు పిల్లని నీకు ఊరికి లింక్ పెట్టిండు. సరే లింక్ పెట్టిండు కానీ మేము ఏదో చిన్న వీడియో తీసుకుంటే నువ్వు అది తీసుకుపోయి డైరెక్ట్ ఎమ్మెల్యే ముంగడ పెడతీవి. దెబ్బ ఊరంతా నల్ల రావట్టే ఇప్పుడు. అదంతా పక్కకు పెట్టానా? అసలు నువ్వు లేకపోతే మేము లేమన్నా.
అన్నా నువ్వు వేరే అన్నా నువ్వు వేరే అన్నా నువ్వు వేరే 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 అన్నా నువ్వు మమ్మల్ని ఎప్పటికీ ఘోరం ప్రేమించాలన్నా. బోనాలు కదా అని భాషగాన్ స్టూడియోలో యాటనికి వచ్చినాం అన్న. ఇక నువ్వు వచ్చి తినిపోయినావు అనుకో, ఇక జీవితాంతో నీ ఆశీర్వాదాలు మాకు ఉన్నట్టే అన్న. వస్తామన్నా. మన యూత్ దగ్గర ఉన్న ఎనర్జీ ఎవరి దగ్గర ఉండదన్న. అది కరెక్ట్ డైరెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. లైఫ్ లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. నువ్వు